Hi my dear students, welcome to AP Institute. Today I have to discuss about revision test 2 mathematics. So maths లో key అనేది మనం చూద్దాం. అందులో ఆల్రెడీ రివిజన్ టెస్ట్ 2 అనేది మీరు ఆల్రెడీ అటెంప్ట్ చేసి ఉన్నారు అవునా కదా. సో ఇందులో ఇప్పుడు కీస్ అనేది ఎలా వస్తున్నాయి, అసలు ఆన్సర్స్ ఎలా వస్తాయి, ఏ మోడల్స్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ పేపర్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో మూవ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. Yes, what is the first question here? The average weight అంటే ఈ టాపిక్ అనేది దేని నుంచి మనకు వచ్చింది, యావరేజ్ నుంచి ఈ టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. సో యావరేజ్ టాపిక్లో క్వశ్చన్స్ అన్ని కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు, బికాస్ ఈజీ మెథడ్స్ యావరేజ్ అనేది కూడా. సో ఈ యావరేజ్ క్లాసెస్లో మనకు ఓన్లీ 2 ఫార్ములాస్. ఏంటంటే ఆ ఫార్ములాస్ అనేది యావరేజ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయడం. యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే సమ్ బై నెంబర్, అది మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి యావరేజ్ అనేది వస్తుంది. ఇంకా సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఈ ఓన్లీ 2 ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్ మనం చూసుకుంటే ఆటోమేటిక్గా యావరేజ్లో ఎలాంటి టాపిక్ ఇచ్చినా సరే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో యావరేజ్ టాపిక్ నుంచి మీకు వచ్చినవన్నీ 2 ఫార్ములాస్ ఓన్లీ. ఓకేనా. ఈ 2 ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్వశ్చన్? The average weight of 9 boys in a class is 42 kgs. అంటే యావరేజ్ వెయిట్ ఇచ్చాడు. ఎంతమంది బాయ్స్ ఉన్నారు క్లాస్లోని? 9 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడమ్మా? 42 kgs ఇచ్చాడు. సో another boy joined the class and the new average was found in 42.5 kgs. సో ఎనదర్ బాయ్ అంటే ఇంకొక బాయ్ అనేది వాడు ఎవడో ఒక దానికి ఇక్కడ జాయిన్ అయ్యాడు ఈ 9 మెంబర్స్లో. సో ఈ 9 మెంబర్స్ ఫస్ట్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 42 kgs ఇచ్చారు. ఇంకొక బాయ్ అనేవాడు ఎవడో ఒకరు జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే ఎంత వస్తుంది? 10 బాయ్స్ అవుతారు. ఎస్ ఆర్ నో? 9 బాయ్స్ ఉన్నారు ఫస్ట్, ఒక బాయ్ జాయిన్ అయ్యాడు అంటే ఎంతమంది బాయ్స్ వస్తారు? 10 బాయ్స్. 10 బాయ్స్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 42.5 kgs ఇచ్చారు. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద న్యూ బాయ్. న్యూ బాయ్ యొక్క వెయిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. న్యూ బాయ్ వెయిట్ కావాలి అంటే అర్థం ఏంటి? ఈ కొత్తగా వచ్చిన వాళ్ళలోంచి 9 మెంబర్స్ని తీసేస్తే మనకు కొత్తగా వచ్చిన వాడు కేజీస్ వస్తుంది రాదా, వెయిట్ వస్తుంది రాదా? సో అదే మనం ప్రాసెస్ చేయాలి. అంటే ఫస్ట్ మనం అన్నిటికీ కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ మనం సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అన్నిటికీ కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీకు ఎంత ఇచ్చారు అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? ఇప్పుడు చెప్పిన ఫార్ములా ఏంటనేది, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే యావరేజ్ అనేది 42 అవుతుంది, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి 9 మెంబర్స్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు దానికి మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సో అది ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ఫార్మ్? ఇక్కడ చూడండి. సో యావరేజ్ అంటే 42 ఇంటూ 9. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 42 ఇంటూ 9. ఒకవేళ మీకు అక్కడ తెలియకపోతే పక్కన చేయండి. సో 42 ఇంటూ 9. సో 9 how many times? 9 2s 18, 9 4s 36 plus 1 ఎంతమ్మా? 37. సో 378. దట్ ఈస్ ద 9 మెంబర్స్ సమ్. అది యావరేజ్ కాదు. ఆల్రెడీ యావరేజ్ 42 ఇచ్చారు, మనం ఇక్కడ క్రియేట్ చేసింది సమ్ ఫైండ్ అవుట్ చేసాం. అర్థమవుతుంది అందరికీను? సో ఇప్పుడు నెక్స్ట్ వన్, ఇంకొక బాయ్ అనేవాడు ఎవడో జాయిన్ అయ్యాడు అందులోకి. ఎస్ ఆర్ నో? అంటే బాయ్ జాయిన్ అయితే మనకి ఎంత వస్తుంది? 10 మెంబర్స్ టోటల్ అవుతారు. అప్పుడు యావరేజ్ ఎంత అన్నాడు? 42.5 అంట. 42.5 into 10. So this is also sum. This is also sum. ఇది 9 మెంబర్స్ యొక్క సమ్, ఇది 10 మెంబర్స్ యొక్క సమ్. ఇది అర్థమవుతుంది అందరికీను? సో దట్ ఈస్ ఈక్వల్ టు 425. వాట్ ఈస్ ద ఆన్సర్? 425. ఇది 378. అంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందా రాదా? ఎస్. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఎంత? 425లోంచి 378ని మనం మైనస్ చేయాలి. ఎందుకు మనం మైనస్ చేస్తున్నాం? మనకి 10th మెంబర్ కావాలి కాబట్టి. ఇది 10 మెంబర్స్ యొక్క సమ్, ఇది 9 మెంబర్స్ యొక్క సమ్. 10 మెంబర్స్ నుంచి 9 మెంబర్స్ని తీసేస్తే ఎవడైతే యాడ్ అయ్యాడో వాడి ఆన్సర్ వస్తుందో రాదా? సో అందుకు మనం ఇది మైనస్ చేస్తున్నాం. అర్థమవుతుంది అందరికీను? సో ఇప్పుడు క్యారీ చేయండి. 15లోంచి 8 తీస్తే వాట్ ఈస్ ద ఆన్సర్? 7. సో 7. సో ఆటోమేటిక్గా మీరు ఆప్షన్స్లో తీసుకుంటే ఎక్కడ ఉంది? 7 47. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందమ్మా? 11. 11లోంచి 7 తీస్తే ఎంత? 4. సో 47 kgs. దిస్ ఈస్ ద ఆప్షన్. ఓకే. యూనిట్ డిజిట్ ఒకటి తీసుకుంటే మీకు ఆప్షన్స్ వైజ్ తీసుకుంటే ఏది ఆప్షన్ అని మీకు తెలిసిపోతుంది. సో 47 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? సో 47 ఈస్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. అర్థమైంది అందరికీను? ఎస్. మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఎస్, సెకండ్ క్వశ్చన్ కూడా మీకు యావరేజ్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. సో యావరేజ్ ఆఫ్ క్లాస్ 1st to 5th ఈజ్ 29. సేమ్ ఇందాక చెప్పినట్టు ఇది కూడా మీరు చేయొచ్చు. నెక్స్ట్ వన్, యావరేజ్ ఆఫ్ క్లాస్ 1 to class 3 ఈజ్ 31. యావరేజ్ ఆఫ్ క్లాస్ 4 to class 5 ఈజ్ డాష్. మనకు లాస్ట్లో అడిగింది కూడా మనకి ఏమడిగారు? యావరేజ్ అడిగారు. ఓకేనా. మనకు లాస్ట్లో అడిగింది కూడా యావరేజ్ అడిగారు. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయవలసింది ఫస్ట్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఇచ్చారు, మనకు సమ్ ఇవ్వలేదు. సో ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? Average into number of observations. That is the formula for sum. So first ఏంటి ఇచ్చారు? Average of the 1st to 5th classes ఎంత ఇచ్చారమ్మా? 29. అంటే ఎంత చేయాలి?
29 ఇంటూ 5 చేయాలి. ఎందుకు 5 చేయాలి అంటే 5 క్లాసెస్ వరకు మీకు ఇచ్చారు కాబట్టి 1 to 5 క్లాసెస్ మీకు ఇచ్చారు కాబట్టి 29 ఇంటూ 5 మీకు చేయాలి. సో 5 9s ఎంత 45. సో రిమైనింగ్ 4 5 2s ఎంత 10 దట్ ఈస్ ఈక్వల్ టు 14 145 దట్ ఈస్ 29 ఇంటూ 5. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కన్ఫర్మ్గా ఇలా చేసుకోండి, డైరెక్ట్గా మీరు వేసేసి ఆన్సర్ రాంగ్ చేయకండి, అర్థం లేదా? సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చేయవలసింది యావరేజ్ ఆఫ్ 1 to 3 క్లాసెస్ ఇస్ 31. అంటే దానికి కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ చేయాలి. సో దిస్ ఈస్ 31 ఇంటూ 3. ఎందుకు 3 చేయాలి, ఇక్కడ 3 క్లాసెస్ మాత్రమే మీకు ఇచ్చారు, అర్థమవుతుందా? 1 to 3 క్లాసెస్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 93. ఎందుకు? సో 3 1s 3 3 3s ఎంతమ్మా 9. సో 31 ఇంటూ 3 ఎంత వస్తుంది 93. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, లాస్ట్లో వీ హ్యావ్ టు ఫైండ్ యావరేజ్ ఆఫ్ క్లాస్ 4 అండ్ క్లాస్ 5. ఈ రెండు మాత్రమే మీకు కావాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ఫస్ట్ దాంట్లో 5 క్లాసెస్ ఉన్నాయి, అంటే 1 to 5 క్లాసెస్ ఫస్ట్ దాంట్లో ఉన్నాయి, సార్ నో. ఈ సెకండ్ దాంట్లో ఏమున్నాయి 1 to 3 క్లాసెస్ మాత్రమే ఉన్నాయి. అంటే 1 to 5 క్లాసెస్లోంచి 1 to 3 క్లాసెస్ అనేవి మీరు మైనస్ చేస్తే 4th క్లాస్ 5th క్లాస్ వచ్చేస్తాయి రాబా, వస్తాయి. సో అందుకు ఇది మైనస్ చేయాలి. సో దీన్ని మనం మైనస్ చేస్తున్నాం. 145లోంచి 93 అనేది మీరు మైనస్ చేస్తున్నారు, అర్థమవుతుంది అందరికీ ఎందుకు మైనస్ చేస్తున్నామని. ఇక్కడ 1 to 5 క్లాసెస్ అనేవి 145లో ఉన్నాయి, 1 to 3 క్లాసెస్ అనేవి 93లో ఉన్నాయి. 1 to 5 క్లాసెస్లోంచి 1 to 3 క్లాసెస్ మనం మైనస్ చేస్తే ఆటోమేటిక్గా 4th క్లాస్ 5th క్లాస్ వచ్చేస్తుందా, వస్తుంది. సో అందుకు మైనస్ చేయండి. 5లోంచి 3 తీస్తే ఎంతమ్మా 2. 14లోంచి 9 తీయండి. 14లోంచి 9 తీస్తే వాట్ ఈస్ ద ఆన్సర్ 5. 14లోంచి 9 తీస్తే వాట్ ఈస్ ద ఆన్సర్ 5. సో 52 మీకు వచ్చింది. ఈ 52 ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, ఈ 52 అనే దాంట్లో 4th క్లాస్ వాళ్ళు ఉన్నారు, 5th క్లాస్ వాళ్ళు ఉన్నారు. బట్ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ, ద యావరేజ్. సో యావరేజ్ కావాలి కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 52/2. ఎందుకు బై 2 చేయాలి, బై 5 ఎందుకు చేయకూడదు? మనకు కావాల్సింది ఇక్కడ ఓన్లీ 2 క్లాసెస్, ఒకటి 4th క్లాసు, ఒకటి 5th క్లాస్. సో ఓన్లీ 2 క్లాసెస్ యావరేజ్ కావాలి కాబట్టి మన దగ్గర ఉన్నది కూడా సమ్ అనేది 2 క్లాసెస్కి ఉంది. సో 2తో చేయాలి. సో 2 how many times 226. So 226. Where is 26? Option B is the answer for this question. That is the answer. Option B is the answer for this question. అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో ఈజీ మోడల్స్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఎస్ యావరేజ్ ఆఫ్ 8 6 0 9 7. ఇది చాలా ఈజీ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ దీని అంతటిని ప్లస్ చేయడమే, 8 + 6 + 0 + 9 + 7. సో ఇది అంతటిని ప్లస్ చేయండి. ప్లస్ చేసి ఏం చేయాలి, యావరేజ్ అన్నప్పుడు ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసాం బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. సో బై 5, దట్స్ ఇట్. ఇప్పుడు మీకు యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇలా చేస్తే మీకు ఎంత వస్తుందో ఆన్సర్ చెక్ చేయండి అమ్మా. సో ఆటోమేటిక్ ఈజీ ప్రాసెస్లో చేసేయండి. సో 8 + 6 ఎంత 14, ఎస్ ఆర్ నో? సో 8 + 6 14, 14 + 9 వాట్ ఈస్ ఆన్సర్ 23, 14 + 9 23, 23 + 7 దట్ ఈస్ కాల్డ్ 30. So 30/5 is equal to what is the answer 6. Where is the 6? Option A. That is the answer. Easy process. అర్థం లేదా? సో ఇవన్నీ ఈజీగా మీరు చేయొచ్చు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దట్ ఈస్ ద యావరేజ్ ఫార్ములా. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ 6 is the answer. ఈజీ సమ్ అది. ఇప్పుడు నెక్స్ట్ సమ్, ఇది కూడా యావరేజ్ నుంచి ఇచ్చారు. ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మ్యాన్. ఇలాంటి సమ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్స్పెండిచర్, సేవింగ్స్, ఇన్కమ్స్ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ మీకు. సో ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మ్యాన్ ఫర్ ఫస్ట్ 7 months ఈజ్ 800 రూపీస్. అంటే 800 రూపీస్ ఎప్పుడుది, ఫస్ట్ 7 monthsకి 800 రూపీస్ మీకు ఇచ్చారు. నెక్స్ట్ అండ్ ఫర్ ది నెక్స్ట్ 5 months, నెక్స్ట్ 5 monthsకి మనకి ఎంత వచ్చిందమ్మా 900 రూపీస్ అనేది నెక్స్ట్ 5 monthsకి మీకు ఇచ్చారు. ఫైండ్ హిస్ యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్. మంత్లీ ఎక్స్పెండిచర్ అనేది ఎంత అని అడిగారు. మొత్తం క్వశ్చన్ అంతా కూడా మీకు ఎక్స్పెండిచర్ కోసమే ఇచ్చారు తప్ప ఇన్కమ్ సేవింగ్స్ మీకు ఇవ్వలేదు. ఓకేనా, ఒకటే మోడల్. ఓకే, మొత్తం క్వశ్చన్ అంతా కూడా మీకు ఎక్స్పెండిచర్స్ కోసమే ఇచ్చారు. అంటే ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, సమ్ మస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మ్యాన్ ఫర్ ఫస్ట్ 5 months, ఫస్ట్ 7 months ఈజ్ 800. అంటే అర్థం ఏంటి, ఫస్ట్ 7 months యొక్క యావరేజ్ అనేది 800 ఇచ్చారు. అంటే మీకు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 7. అర్థమైందా, ఇంటూ 7 ఎంత చేయాలో. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో యావరేజ్ అనేది 800 ఇంటూ 7 బికాస్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 7 8 ఎంత 56, 5600. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ 7 months యొక్క సమ్ అది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి,
అండ్ ద నెక్స్ట్ 5 months ఈజ్ 900. నెక్స్ట్ 5 monthsకి సమ్ యావరేజ్ ఎంతమ్మా? నెక్స్ట్ 5 months కదా మనకి ఇచ్చారు, ఎస్ 5. నెక్స్ట్ 5 monthsకి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 5 9s ఎంత? 45. సో 4500. సో ఈ రెండు కూడా మనకి సమ్ అయ్యింది. ఓకేనా, ఇప్పుడు రెండింటినీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎలా చేయాలి? 4500 నెక్స్ట్ ఇంకోటి ఏంటి 5600, ఈ రెండింటికి కూడా ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? దిస్ ఈజ్ ద ఆన్సర్. సో 10100 దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద టోటల్ 1 ఇయర్కి. ఎందుకు 1 ఇయర్ అంటున్నాము? 7 months 5 months టోటల్ కలిపితే ఎంత? 12 months. 12 months ఈజ్ ఈక్వల్ టు 1 year. మనం లాస్ట్లో ఫైండ్ అవుట్ చేయవలసింది కూడా 1 yearకి ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగాడు. సో ఓవరాల్ హిస్ మంత్లీ ఎక్స్పెండిచర్, అంటే మంత్లీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్ మనకి ఎంత వచ్చిందమ్మా? 10100 మనకు వచ్చింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10100 by 12. దిస్ ఈస్ ద ఆన్సర్. 10100 by 12. దాన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకోవాల్సింది ఇక్కడ చేసుకుందాం చూడండి. 10100 is divided by 12. 12 how many times? 12 10s అంటే 120 అయిపోతుంది. 12 9s 108. 12 8s ఎంత? 96. సో 12 8s ఎంతమ్మా? 96. సో రిమైనింగ్ ఎంత వస్తుంది మనకి? 5. సో దిట్ ఈస్ ద 0 రిమైనింగ్ దింపుదాం. సో 12 how many times? 12 4s. 12 4s 48. సో రిమైనింగ్ 2 మళ్ళీ 0 0. 12 how many times? 12 1s 12 అవుతుంది, బికాస్ 12 2s 24 అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందమ్మా? 8 వచ్చింది. సో ఇంతేగా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. మళ్ళీ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్స్లో ఉన్నాయా మనకి? ఆప్షన్స్ అనేవి లేవు. సో 841 అనేది మనకి ఇక్కడ ఒకటే కనబడుతుంది. సో 841 మనకి ఇక్కడ రిమైండర్ అంతా మిగిలింది 8. సో 8 by ఇక్కడ మనకి ఎంత వచ్చింది? ఇది 12. సో 12. సో 4 tables ఇది క్యాన్సిల్ అవుతుంది అవదా? ఎస్. 4 how many times? 4 2s. 4 how many times? 4 3s. So what is the answer for this question? 841 and 2 by 3. So where is the option here? Option D. Option D is the answer for this question. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకి? సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, అంటే మనకి ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? 841 and 2 by 3. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫస్ట్ మనం అన్నిటికీ కూడా సమ్ ఫైండ్ అవుట్ చేసాం. 7 months యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 5600. 5 months యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 4500. టోటల్ 1 ఇయర్కి మనకి కావాలి 12 months మనకి మనం ఫైండ్ అవుట్ చేయాలి యావరేజ్ అనేది. సో రెండింటిని కలిపియండి, కలిపేస్తే 10100 వస్తుంది. దానికి 12 months కాబట్టి 12తో డివైడ్ చేసేయండి. 12తో డివైడ్ చేస్తే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? ఎస్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. The average age of a group of 5 boys is 15 years. If another boy is 15 years, join them. అంటే అనదర్ ఒక బాయ్ అనేవాడు జాయిన్ అయిపోయాడమ్మా, వాడి ఏజ్ 15 ఇచ్చాడు డైరెక్ట్గా. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది హోల్ గ్రూప్. హోల్ గ్రూప్ యొక్క యావరేజ్ మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయవలసిన సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ అనేది 5 boys యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? 15 into 5 boys ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఆన్సర్? 75 years. దిస్ ఈస్ ద సమ్ ఆఫ్ ది 5 members. అర్థం లేదా? 5 boys యొక్క సమ్ మీరు ఫైండ్ అవుట్ చేశారు. నెక్స్ట్ మీకు క్వశ్చన్లో ఏంటి ఇచ్చారు? ద అనదర్ బాయ్ ఆఫ్ 15 years జాయిన్ దిమ్. అంటే అర్థం ఏంటి? అనదర్ బాయ్ యొక్క యావరేజ్ ఇవ్వలేదు మీకు, డైరెక్ట్గా సమ్ ఇచ్చేసారు. సో అనదర్ బాయ్ యొక్క ఏజ్ ఎంత? 15 years అంటే వాడు జాయిన్ అయ్యాడు. అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ ద సమ్. అంటే దీనికి కలపాలి మనం, ప్లస్ 15 కలపాలి. 15 years అంటే వీడు బాయ్. ఈ బాయ్ ఏజ్ అనేది మనం ఇక్కడ కలుపుతున్నాం. అర్థమవుతుంది లేదా? ఈ బాయ్ అనేవాడు మాత్రం యావరేజ్ కాదమ్మా, డైరెక్ట్ ఏజ్ అది. ఓకేనా? సో 15 years. సో 75 plus 15 వాట్ ఈస్ ద ఆన్సర్? దట్ ఈస్ కాల్డ్ 90 years. అర్థమవుతుంది అందరికీ? సో ఇప్పుడు మనకేంటి? టోటల్ మనకి ఏజ్ అనేది వచ్చింది, సమ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది హోల్ గ్రూప్. హోల్ గ్రూప్ యొక్క యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 90 బై టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఫస్ట్ 5 members అనేవాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ ఒక బాయ్ అనేవాడు యాడ్ అయ్యాడు, టోటల్ ఎంత అవుతుంది? 6 members అవుతారు. దట్ ఈస్ ద క్వశ్చన్. సో 90 by 6 వాట్ ఈస్ ద ఆన్సర్? దట్ ఈస్ కాల్డ్ 15. సో 15 6 ఎంతమ్మా? 90. సో 6 1s 6 15s. సో 15 6 90. సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. సో డి ఈస్ ద ఆప్షన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? సో ఈజీ మోడల్స్, మన క్వశ్చన్ అర్థమైతే ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మాత్రం మీరు యావరేజ్ అనుకోని యావరేజ్ కానీ కట్టారా మీకు ఆన్సర్ పోయిందే. మీకు యావరేజ్ కట్టడం కూడా మీకు అవ్వదు. అనదర్ బాయ్ అనేవాడు యాడ్ అయ్యేది కాబట్టి మీకు యావరేజ్ అనేది కాదు, డైరెక్ట్గా సమ్ మీకు ఇచ్చారు. అది అర్థమవుతుంది అందరికీను? ఎస్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్. చూడండి అమ్మా, ది యావరేజ్ ఆఫ్ 4 numbers ఈజ్ 7. 4 numbers యొక్క యావరేజ్ అంట 7 అంట.
ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ఈస్ 20, ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క సమ్ అనేది 20, ఫైండ్ ద ఫోర్త్ నెంబర్. చాలా ఈజీ క్వశ్చన్, ముందు ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం చూసారా, ఆ మోడల్లోంచే క్వశ్చన్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ మనం సమ్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నిటికీ కూడా. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 నెంబర్స్ ఈజ్ 7, అంటే 4 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 7. వాట్ ఈస్ ద సమ్ ఈజ్ ఈక్వల్ టు 28. అర్థమైంది అందరికీను. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 నెంబర్స్ ఈస్ 20, ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 నెంబర్స్ ఈస్ 20, ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 20, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 60, దట్ ఈజ్ ఈక్వల్ టు 60. ఫైండ్ ద ఫోర్త్ నెంబర్, ఫోర్త్ నెంబర్ అనేది మీకు ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 4 నెంబర్స్ ఈజ్ 7, అంటే యావరేజ్ ఇచ్చారు కాబట్టి సమ్ మనం ఫైండ్ అవుట్ చేసాం, 4 7 28. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 నెంబర్స్ ఈస్ 20, ఓకే ఇక్కడ మనకి ఇచ్చింది యావరేజ్ కాదు, సమ్ ఇచ్చారు డైరెక్ట్గా. సో ఇలాంటివే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటమ్మా, సమ్ ఇచ్చారు డైరెక్ట్గా, యావరేజ్ కాదు. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 నెంబర్స్ ఈస్ 20, ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 20 ఇచ్చారు. ఫైండ్ ద ఫోర్త్ నెంబర్, అంటే ఆటోమేటిక్గా ఈ 20 అనేది ఇక్కడ తీసేసుకుంటే సరిపోతుంది మీరు, అంటే ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క సమ్, అది కూడా యావరేజ్ కాదు మనకి ఇచ్చింది. సో ఫస్ట్ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ 78, నెక్స్ట్ 3 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 20, అంటే ఆటోమేటిక్ ఈ రెండు కూడా మనకి ఏంటి సమ్సే కదా, అంటే ఇందులోంచి తీసియండి. ఇక్కడ ఏమున్నాయి 1 2 4 నెంబర్స్ ఇందులో ఉన్నాయి, ఇందులో ఎన్ని ఉన్నాయి 1 2 3 నెంబర్స్ అనేవి ఇందులో ఉన్నాయి. సో 1 2 4 నెంబర్స్ నుంచి 1 2 3 నెంబర్స్ మనం మైనస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది ఫోర్త్ నెంబర్ వస్తుంది. ఆ ఫోర్త్ నెంబరే మనకి 8. ఫోర్త్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 8, ఆప్షన్ డి. అన్ని ఆప్షన్ డి చేస్తే మనకు వస్తున్నాయి. సో ఫోర్త్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 8. సో ఇలాంటి క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చదవాలి మీరు. సో ఇప్పుడు నేనే చేశాను, ఇఫ్ ద ఫస్ట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 20 అనగానే మనం ఏం చేస్తాం, ఇక్కడ యావరేజ్ అనుకొని సమ్ చేయిస్తాం, బట్ వాడు ఇచ్చిందే సమ్, యావరేజ్ కాదు. సార్ నో, ఇక్కడ సమ్ అని చెప్పారు చూసారా, సో ఆ సమ్మే మనం ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంటున్నాం, అంటే 28లోంచి 20 తీసేస్తే మీకు ఏమొస్తుంది ఫోర్త్ నెంబర్ వస్తుందా రాదా, ఆ ఫోర్త్ నెంబరే 8. అర్థమైంది అందరికీను. సో 8 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇప్పుడు చూడండి అమ్మా, ద యావరేజ్ ఆఫ్ 4 నెంబర్స్ ఈజ్ 7. ముందు క్వశ్చన్ ఏంటి, ముందు క్వశ్చన్ కూడా సేమే కదా, ద యావరేజ్ ఆఫ్ 4 నెంబర్స్ ఈజ్ 7 ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 20. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు, ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 20, ఫైండ్ ద ఫోర్త్ సమ్, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. రిపీట్ అయింది క్వశ్చన్ ఇది, ఓకేనా, ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. సో సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మనం ఏదైతే చేసామో అదే క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఏంటమ్మా 8. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ద యావరేజ్ ఆఫ్ 20 వాల్యూస్ ఈజ్ 18. ఇఫ్ 3 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది వాల్యూస్ దెన్ ద న్యూ యావరేజ్ విల్ బి డాష్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైనా సరే ఇఫ్ 3 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది వాల్యూస్, ఈచ్ ఆఫ్ ది వాల్యూస్ అనేది కానీ మీకు కనబడింది అనుకోండి, డైరెక్ట్గా మీరు వాల్యూ అనేది యావరేజ్లోంచి మీరు మైనస్ చేసేయచ్చు. అర్థమవుతుంది లేదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పారు, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 వాల్యూస్ ఈజ్ 18, అంటే 18 అనేదే కదా మీకు యావరేజ్ అనేది ఇచ్చేది ఇక్కడ. సో 18 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఆన్సర్ 15, దట్ ఈస్ ద టోటల్ యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ నెంబర్స్. 15 ఈస్ ద ఆన్సర్. అంటే మీరు డైరెక్ట్గా దానిలోంచి మీరు మైనస్ చేసేయచ్చు. ఎందుకు చేయాలనేది ఇప్పుడు చెప్పాను గుర్తుందా. సో ఇలా కానీ ఈచ్ ఆఫ్ ది వాల్యూస్లోంచి 3 మైనస్ అవుతున్నది, లేదా 2 మైనస్ అవుతున్నది, 5 మైనస్ అవుతున్నది అంటే టోటల్ యావరేజ్లోంచి అది మైనస్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ the average of the 20 values is 18. If 3 is multiplied from each of the values అన్నాడు అనుకోండి, అప్పుడు 18కి 3 మల్టిప్లికేషన్ చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా ఎడిషన్ అన్నాడు అనుకోండి, 18కి 3 ఎడిషన్ చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైంది లేదా. ఏదైతే యావరేజ్ ఇచ్చారో ఆ యావరేజ్కి సేమ్ దాన్ని మల్టిప్లికేషన్ ఇస్తే మల్టిప్లికేషన్, డివిజన్ ఇస్తే డివిజన్, ఎడిషన్ ఇస్తే ఎడిషన్, అవి మనం ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది టోటల్ వాల్యూకి. ఇక్కడ మనకి ఏంటి ఇచ్చారు క్వశ్చన్లోని, సబ్ట్రాక్షన్ అన్నాడు, అంటే 18 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 15, దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 15 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది అందరికీను. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సమ్స్ కూడా ఇలాంటివి మీకు ఒకవేళ ఇలాంటివి ఇచ్చినప్పుడు మీకు చేసవలసిన 20 into 18 అని తీసుకొని సమ్స్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఈచ్ వన్కి మనం 3 అనేది సబ్ట్రాక్ట్ చేసుకుంటూ మీకు చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో అలాంటి ప్రాసెస్ అనేది మీకు రాంగ్ ఆన్సర్స్ కూడా వస్తాయి. ఓకేనా. సో ఈజీ వేలో ఇక్కడ వెళ్ళిపోండి. ఈచ్ ఆఫ్ ది వాల్యూస్ ఎప్పుడైతే అన్నాడో సబ్ట్రాక్షన్ ఇస్తే సబ్ట్రాక్షన్ చేసింది యావరేజ్కి, మల్టిప్లికేషన్ ఇస్తే మల్టిప్లికేషన్ చేయండి, ఎడిషన్ ఇస్తే ఎడిషన్ చేయండి, డివిజన్ ఇస్తే డివిజన్ చేసేయండి. దట్ ఈస్ ద ఆన్సర్స్. ఓకేనా. సో 18 minus 3 is what is the answer? 15 is the answer. Option B. Next question. Same process. What is the average of all numbers between 4 and 80?
విచ్ ఆర్ డివిజిబుల్ బై 6తో డివిజిబుల్ అయ్యేవి మనం చెప్పాలి. ఎప్పుడైనా సరే ఇలాంటి డివిజిబుల్ బై 6 కానీ డివిజిబుల్ బై 7 కానీ డివిజిబుల్ 8 కానీ సంథింగ్ లైక్ దట్ ఇలా ఏ నెంబర్స్ మీకు ఇచ్చినా సరే మీరు ఏం ప్రాసెస్ చేయాలమ్మా, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్. వాట్ ఈస్ ద ఫార్ములా? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్. అర్థం లేదా అందరికీ? సో 6 నెంబర్తో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 6 టేబుల్లో మనం వచ్చేవి చెక్ చేసుకోవాలి. 4 నుంచి 80, 4 to 80. సో ఫస్ట్ నెంబర్ మనకి 6తో ఏమొస్తుంది? 6 ones 6, అదే కదా మన టేబుల్లో వచ్చేది. అంటే 6 అనేది మనకి ఫస్ట్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ 80కి దగ్గరలో 6తో డివిజిబుల్ అయ్యేవి మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 80 అనేది 6తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 79 అవుతుందా? అవ్వదు. 78, yes. 13 6 78. 13 టేబుల్ వచ్చి కదా అందరికీ. 13 6 ఎంతమ్మా? 78. అంటే 6 అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంకోటి ఎక్కడ అవుతుంది? 78 అవుతుంది. సో 80 వరకు మనం చెక్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ నెంబర్ ఈజ్ 78, ఫస్ట్ నెంబర్ ఈజ్ 6. ఎస్ ఆర్ నో? ఆ రెండు ఇక్కడ అప్లై చేసేయండి. అంటే 6 + 78/2, దట్ ఈస్ ద ఆన్సర్. సో 6 + 78, వాట్ ఈస్ ద ఆన్సర్? 84. 6 + 78 ఎంత వస్తుంది? 84. అంటే 84/2. 84/2 అంటే అర్థం ఏంటి? 42. దట్ ఈస్ ద ఆన్సర్. వేర్ ఈస్ 42 ఆప్షన్? ఆప్షన్ ఏ. వెరీ గుడ్. మళ్ళీ డి రాలేదు మనకి. ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. 42 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలాంటి ప్రాసెస్ ఎలా చేయాలో అర్థమైంది కదా. సో ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 వచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీకు 6 అడిగారు కాబట్టి 6 టేబుల్ మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నెంబర్ అంటే 6 ఎక్కడ వస్తుంది? 4 తర్వాత 6, 6 1 6. నెక్స్ట్ 80కి నియర్ బై కావాలి అంటే 80 లోపే కావాలి, 80 దాటి కాదు. ఓకేనా? సో 80 లోపు 78 అనేది 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 79 క్యాన్సిల్ అవుతుంది, 80 క్యాన్సిల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో 13 8, 13 6 78. సో ఆ రెండు నెంబర్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ ఆన్సర్ ఎంతమ్మా? సో 42 ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 64. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్? లార్జెస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంట. ఫస్ట్ 4 కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ 4, ఫస్ట్ వన్ ఎక్స్, సెకండ్ వన్ x + 2, థర్డ్ వన్ x + 3, x + 4, నెక్స్ట్ వన్ x + 6. సో ఇవి కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు ఇలా తీసుకోవాలి. ఈవెన్ నెంబర్స్ అంటే వేరేగా తీసుకోవాలి. అర్థమవుతలేదా? సో ఫస్ట్ 4 కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి x, x + 2, x + 4, x + 6 అక్కడ దాకా మనం తీసుకున్నాం. వీటి యొక్క యావరేజ్ అన్నాడు ఇక్కడ. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి? 64 ఇచ్చారు. అంటే x + 2 + x + 4 x + 6/4, బికాస్ ఫస్ట్ 4 నెంబర్సే కదా. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 64. అర్థమైంది అందరికీను? ఈజ్ ఈక్వల్ టు 64. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయండి. 1 2 3 4 x's ఉన్నాయి అక్కడ. సో 4x ప్లస్ ఇంకా కాన్స్టెంట్స్ అనేమా 6 + 4 అనేది 10, 10 + 2 అంటే 12. సో 12 ఈజ్ ఈక్వల్ టు 64 × 4, బికాస్ ఈ 4 అటువైపు పట్టుకెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయండి. డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసేద్దామా? సో 4x ఈజ్ ఈక్వల్ టు 64 × 4, వాట్ ఈస్ ద ఆన్సర్? 256 ఏనా? సో 256 వస్తుంది. 4 4 16. సో 6 1 4 6 ఎంత? 24. 24 + 1 25. సో 256 - 12. 256 లోంచి 12 తీసేయండి ఇక్కడ. 256 లోంచి 12 తీస్తే వాట్ ఈస్ ద ఆన్సర్? దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 2, 244. సో ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయండి. సో 4x ఈజ్ ఈక్వల్ టు 244. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 244/4. సో 4 how many times? 4 ones 4 6 24. నెక్స్ట్ వన్ 4 ones. వాట్ ఈస్ ద ఆన్సర్? 61. అది ఏ ఆన్సర్ అనేది? 61 అనేది x యొక్క వాల్యూ మనకు వచ్చింది 61 అనేది. సో మనం డైరెక్ట్గా ఆప్షన్స్కి వెళ్ళిపోతే ఇక్కడ 71 ప్లేస్లో కన్ఫర్మ్గా మీకు 61 ఉందనుకోండి, మీరు ఇక్కడ ఆన్సర్ 61 అని పెట్టేస్తారు. బట్ మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి? వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్? లార్జెస్ట్ నెంబర్ అంటే x + 6. ఇది మీరు ఫైండ్ అవుట్ చేయవలసింది. అర్థం లేదా? సో మీకు ఆన్సర్ ఎంత వచ్చింది? x ఈజ్ ఈక్వల్ టు 61 వచ్చింది. అది తీసుకొని వెళ్ళి ఎందులో ఫైండ్ అవుట్ చేయాలి? x + 6లో వేయాలి. బికాస్ హైయెస్ట్ నెంబర్ మనకి x + 6 లార్జెస్ట్ నెంబర్. సో 61 + 6, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 67. వేర్ ఈజ్ 67? ఆప్షన్ బి. 67 ఈజ్ ద ఆన్సర్. ఒక్కొక్కసారి మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్ డీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 61 పెడతాడు. 61 వచ్చింది కదా అని చెప్పి మీరు ఆన్సర్ 61 పెట్టేస్తే మీకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. బికాస్ మనకు అడిగింది ఎక్కడ ఎక్స్ వాల్యూ కాదమ్మా, హైయెస్ట్ నెంబర్ లేదా లార్జెస్ట్ నెంబర్ లేదా లీస్ట్ నెంబర్ అలా అడుగుతాడు. సో హైయెస్ట్ నెంబర్ అంటే లార్జెస్ట్ నెంబర్ అంటే x + 6 అంటే 67 ఈజ్ ద ఆన్సర్. లీస్ట్ నెంబర్ అన్నాడు అనుకోండి, దట్ ఈస్ ద 61. ఎక్స్ వాల్యూ అది 61 అనేది.
అర్థమవుతుంది లేదు అందరికీ. సో ఎలా అడిగాడు ఏం చేయాలి అనేది కూడా మీకు ఒకసారి ఐడెంటిఫై చేసుకొని మీరు ఆన్సర్స్ అనేది వేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. The average of 45 results was calculated as 27, but later it was found that while calculating 16 was written as 61 by mistake గా తీసుకున్నారంట. వాట్ విల్ బి ద కరెక్ట్ యావరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేం లేదు ఇక్కడ, ఈ 45 రిజల్ట్స్ లోని యావరేజ్ 27 ఇచ్చారు కదా, అందులో ఏమైంది ఒక ఎవరించి ఏం చేశారు క్యాలిక్యులేషన్ అనేది 16ని 61 కింద క్యాలిక్యులేషన్ చేసుకుని తీసుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ 61 తీసేసి 16ని యాడ్ చేయాలి. అర్థమైంది కదా అందరికీ. సో అప్పుడు మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఫస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 27. దీనికి మనం సమ్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. దేనికి చెప్పాలి, 45 ఇంటూ 27 దాని యొక్క సమ్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మీకు ఆన్సర్ అనేది తర్వాత చెక్ చేద్దాం. సో 45 ఇంటూ 27 వాట్ ఈస్ ద ఆన్సర్, ఫస్ట్ 27 టేబుల్ వచ్చి అందరికీ రాదు కదా, ఓకే 7 టేబుల్తో ఫస్ట్ చేసుకోండి, ఇబ్బంది పడద్దు. సో 7 5s ఎంత 35, 7 4s 28 plus 3 31. So next one 2 5s 10 0 1, 2 4s 8 plus 1 9, that is the answer. So 1 9 plus 3 that is equal to 12. So 1 2 1 5, this is the 1 2 1 5, this is the total దాని యొక్క సమ్, క్లాస్ యొక్క సమ్ అది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి ఇక్కడ, ఎస్ ఇప్పుడు ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటమ్మా, ఏదైతే రాంగ్గా చెప్పారో అది మనం బయట తీసేయాలి, ఏదైతే కరెక్ట్ వాల్యూ ఉందో అది మనం యాడ్ చేయాలి. సార్ నో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 2 1 5 మైనస్ 61 ప్లస్ 16. ఎందుకు మైనస్ 61, ఇక్కడ 16 అనేది కరెక్ట్గా ఉంది. వైల్ ద క్యాలిక్యులేటింగ్ 16 వాజ్ టేకెన్ యాజ్ 61 బై మిస్టేక్. అంటే 16 అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి, బట్ రాంగ్గా 61ని మనం క్యాలిక్యులేట్ చేసేసాం, అందుకు మైనస్ చేసేస్తాం 61ని, 16ని మనం యాడ్ చేస్తున్నాం. అర్థమైంది లేదు అందరికీ. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, 1 2 1 5 కదా, ఇందులోంచి లేదా ఇక్కడ 1 2 1 5కి 16 యాడ్ చేసుకొని 61ని మనం మైనస్ చేసిన ఒకటే, లేదా ఈ రెండింటిని మనం క్యాలిక్యులేషన్ చేసుకొని మైనస్ ఏదైతే రిమైనింగ్ వాల్యూ ఉందో అది మైనస్ చేసిన ఒకటే. మనం బాటమస్ రూల్లో వెళ్దాం. సో 16 మనం కలిపేద్దాం. కలిపేస్తే ఎంత వస్తుందమ్మా, 5 + 6 11. సో దిస్ ఈస్ కాల్డ్ 3, దిస్ ఈస్ కాల్డ్ 12. 1 2 3 1 వచ్చింది. ఈ 1 2 3 1కి ఏం చేయాలి, 61ని మైనస్ చేయాలి. సో మైనస్ 61 మైనస్ చేస్తే దిస్ ఇస్ ద 0. ఇక్కడ ఇంకా ఎంత ఉంటుందమ్మా 13లోంచి 6 తీస్తే రిమైనింగ్ ఎంత 7. ఎస్ ఆర్ నో. సో 13లోంచి 6 తీస్తే రిమైనింగ్ ఇంకా ఎంత ఉంటుంది 7. సో ఇక్కడ ఎంత ఉంటుంది 11. సో 1170, దిస్ ఈస్ ద ఆన్సర్ 1170. ఇప్పుడు రిమైనింగ్ మనకి ఎంత వచ్చాయి ఇక్కడ క్వశ్చన్లోని 45 రిజల్ట్స్ అన్నారు కదా మనం. సో 45 రిజల్ట్స్ కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ యావరేజ్, కరెక్ట్ యావరేజ్ కావాలి అంటే 45తో దీన్ని డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి, దీన్ని 45తో డివైడ్ చేయాలి. సో 45 హౌ మెనీ టైమ్స్, 45 2s 90, 45 3s అంటే మనకి మళ్ళీ ఎక్కువైపోతున్నది. సో 45 2s ఎంతమ్మా 90. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో 7. సో ఇక్కడ మనకి 11లోంచి 9 తీస్తే ఎంత అమ్మా మనకి ఆన్సర్ 2. సో దిస్ ఈస్ కాల్డ్ 270. సో 45 హౌ మెనీ టైమ్స్, 45 6 వస్తుందా చూడండి ఒకసారి, 45 6 అనుకుంటా. 45 ఇంటూ 6, 6 5s 30 0 3, 6 4s ఎంతమ్మా 24, 24 + 3 27, దాట్స్ ఇట్. సో 6 ఎంత 270, దట్ ఈస్ ద ఆన్సర్ 0. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 26, ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో ఈజీ మెథడ్స్ ఇవన్నీ కూడా, మనకు క్వశ్చన్ అర్థమైతే ఆటోమేటిక్గా మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది, లేదా అనుకుంటే కొంచెం ఇబ్బంది పడాలి. అర్థమవుతుంది అందరికీను. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 26 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Given that the average of 5 numbers is 27, if one of them is excluded, the average gets reduced by 2. Reduced అంటే అర్థం ఏంటి, 2 అనేది మైనస్ అయిపోయిందని, తగ్గిపోయింది అనేసి, ఓకేనా. రెడ్యూస్డ్ బై 2. డిటర్మైన్ ద ఎక్స్క్లూడెడ్ నెంబర్, అదే ఏదైతే తగ్గిందో అది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి, అంతకు మించి ఇంకేం కాదు. సో ఫస్ట్ ఏం చెప్పారు, గివెన్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 numbers is 27. 5 numbers యొక్క సమ్ అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చేద్దాం, ఖాళీ ఉంది కాబట్టి. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఎంత అన్నారు అక్కడ 27 కదా. సో డైరెక్ట్గా ఇలా చేస్తే మీకు ఈజీగా ఆన్సర్స్ తెలిసిపోతాయి, మీకు క్యాలిక్యులేషన్ చేయడం వచ్చు కాబట్టి. సో 27 ఇంటూ 5. సో వాట్ ఈస్ ద సమ్, ఇందులో మనకి ఎన్ని ఉన్నాయి 5 నెంబర్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో 7 5s ఎంతమ్మా 35, 5 2s 10 అంటే 130. సో 13. సో
135. ఏంటిది 135 అనేది 5 నెంబర్స్ యొక్క యావరేజ్. ఓకేనా, 5 నెంబర్స్ యొక్క యావరేజ్ 27 ఇచ్చారు కాబట్టి 5 నెంబర్స్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 135. 5 నెంబర్స్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 135. ఇప్పుడు మీకు ఏం చెప్పారు, ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ అంటే అర్థం ఏంటి, ఒకటి తగ్గిపోయిందంట, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎక్స్క్లూడ్ అయ్యింది. ద యావరేజ్ గెట్స్ రెడ్యూస్డ్ బై 2 అంటే 2 అనేది యావరేజ్ అనేది తగ్గిపోయింది. అంటే వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, దట్ ఈస్ కాల్డ్ 4. 5 లోంచి ఒకటి తగ్గింది అంటే అర్థం ఏంటి 4. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, దట్ ఈస్ ద 4. యావరేజ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 2. 2 అనేది యావరేజ్ తగ్గిపోయింది. 27కి 2 తీస్తే ఎంత 25. అర్థమైంది అందరికీ. దిస్ ఈజ్ కాల్డ్ 100. 25 4 ఎంత 100. ఇప్పుడు ఈ రెడ్యూస్డ్ మనకు కావాలి. దిస్ ఈస్ ద మైనస్ చేస్తే 135 నుంచి 100 తీస్తే ఎంత 35. సో 35 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. అర్థమైందా ఫైండ్ అవుట్ చేయాలి ప్రాసెస్. సో ఈజీ వే, 2 స్టెప్స్తో మీకు ఆన్సర్ వచ్చింది. బట్ కొంతమందికి ఈ సమ్ చేయడానికి కొంచెం డౌట్గా ఫీల్ అవుతారు. బట్ 2 స్టెప్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైంది లేదా. సో 25 × 5 = 135. సో ఒకటి ఎక్స్క్లూడ్ అయింది కాబట్టి ఒకటి తగ్గించేస్తున్నాం. ఇక్కడ 2 అనేది తగ్గిపోయింది కాబట్టి యావరేజ్లో 2 తగ్గించేస్తున్నాం. 25 × 4 = 100. సో 135 - 100 = 35 ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. The average age of 11 cricket players is 20. ముందు చేసాం కదా ఆ ప్రాసెస్ క్వశ్చన్ ఇది కూడాను. సో ఇయర్స్, ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ది కోచ్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్, ద యావరేజ్ ఏజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ద ఏజ్ ఆఫ్ ది కోచ్ ఈస్ డాష్ అంటే ఇందులో మీకు పర్సంటేజ్ టాపిక్ నుంచి కూడా కొంచెం ఇంక్లూడ్ అయ్యి వచ్చింది. బట్ చాలా ఈజీ క్వశ్చన్, ఇది డిఫికల్ట్ అయితే కాదు. ఇప్పుడు ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, సమ్ మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినా ఒకటే లేదా నార్మల్గా తీసుకున్నా ఒకటే. నార్మల్ ప్రాసెస్లో వెళ్దాం ఒకసారి ఈ క్వశ్చన్కి. ఎప్పుడు సమ్స్ ఇలాంటివి కాకుండా నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లో చూద్దామా. ఇప్పుడు ఏం చెప్పాడు, 11 క్రికెట్ ప్లేయర్స్ ఈజ్ 20 ఇయర్స్ అన్నాడు. అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ 11 ప్లేయర్స్ యొక్క యావరేజ్ అంత మీకు 20 ఇచ్చాడు. అర్థమైంది అది. 11 ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏమన్నాడు, ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ది కోచ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్, కోచ్ కూడా ఇంక్లూడ్ అయ్యాడు అంటే ఎంతమంది పర్సన్స్ వస్తారు మీకు 12 మెంబర్స్ అనేవి వస్తారు. పర్సన్స్ ఎంతమంది వస్తారు 12 మెంబర్స్ వస్తారు. ఇప్పుడు ఏమైంది, యావరేజ్ ఏజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. 10% అనేది యావరేజ్ ఏజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఫస్ట్ 20 ఉంది, ఇందులోకి మీకు ఎంత ఇంక్రీజ్ అయ్యిందమ్మా 10% ఇంక్రీజ్ అయింది. అంటే 10/100. సో ఆన్సర్ ఏంటి 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. మాకు ఎంత ఇంక్రీజ్ అయింది 2 పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అంటే 2 అనేది మీకు ఇంక్రీజ్ అయ్యింది అంటే అర్థమైంది. ఇక్కడ 20 ఉంది, 2 ఇంక్రీజ్ అయ్యింది అంటే అర్థం ఎంత 22 వస్తుంది. మీకు అర్థమవుతుందా టాపిక్. సో ఇక్కడ 10% మనకి ఇంక్రీజ్ అయ్యింది. 10% ఫర్ ఎగ్జాంపుల్ 20లో 10% అంటే 0.02. సో 10% అంటే 2 కదా, ఆ 2 దీనికి కలపండి. బికాస్ డిక్రీజ్ అంటే 2 మైనస్ చేయండి, ఇంక్రీజ్ కాబట్టి 2 ప్లస్ చేయండి. సో 20 × 2 కలిపితే ఎంత 22. సో ఇప్పుడు డిఫరెన్స్ ఇక్కడ ఎంత అమ్మా 2 ఈజ్ ద డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1 ఈజ్ ద డిఫరెన్స్. ఎసనా. సో ఇప్పుడు 11తో 11 2s ఎంత అమ్మా 22. 1తోని 1 × 22 ఎంత 22. సో ఇక్కడ ఈ కటింగ్ అనేది మీకు అర్థం కావాలి. సో 11 × 2 డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్స్ ఇంటూ 22 దట్ ఈస్ ద 22. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 44 ఈస్ ద ఆన్సర్. ప్లస్ చేసేయండి 44. వేర్ ఈస్ ద 44 ఇయర్స్, ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈజీ ప్రాసెస్లో మీకు తెలిపోతుంది. మళ్ళీ మల్టిప్లికేషన్స్ చేసుకొని నేను అందులోంచి మళ్ళీ డిఫరెన్స్ తీసుకొని లేదా రెండింటిని ప్లస్ చేసుకొని ఇన్ని బాధలు మీకు అవసరం లేదు. అదే లేదా డైరెక్ట్గా మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇవి చిన్న నెంబర్స్ కాబట్టి మీరు మల్టిప్లికేషన్ చేసుకొని ప్రాసెస్ చేసినా ఒకటే, ఇలా తీసుకున్న ఒకటే. బట్ కొంచెం పెద్ద నెంబర్స్ అయ్యాయి అనుకోండి, మేనేజర్ శాలరీస్ మామూలుగా ఎంప్లాయీస్ శాలరీస్ అనేసి ఇచ్చారు అనుకోండి, అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది, మల్టిప్లికేషన్ చేయడానికి కష్టం అవుతుంది. అందుకే ఈ మెథడ్ ఒకటి చెప్పాను. మల్టిప్లికేషన్ మెథడ్ కావాలంటే ముందు సమ్ చెప్పాను కదా, అవన్నీ మల్టిప్లికేషన్స్ మెథడ్. ఇదేంటంటే ఈ ట్రెడిషనల్ మెథడ్ అది. ఇది మామూలుగా డైరెక్ట్గా మీకు ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. డిఫరెన్సెస్ తీసుకొని చేసుకొని మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఈ డిఫరెన్స్ ఫస్ట్ దాంతో సెకండ్ డిఫరెన్స్ని, ఫస్ట్ డిఫరెన్స్తో సెకండ్ వన్ లాస్ట్ని, ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేసుకుని మీకు ఆన్సర్ అంటే 22 + 22 ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ ద ఆన్సర్ 44 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీను. ఎస్. నెక్స్ట్ వన్. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ PQR ఈజ్ 5 years మోర్ దెన్ ఆర్స్ ఏజ్. ఇక్కడ క్వశ్చన్ మీకు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ PQ and R ఈజ్ 5 years మోర్ దెన్ ఆర్స్ ఏజ్. ఆర్స్ ఏజ్ కన్నా 5 years ఎక్కువ ఉందంట. If the total age of P and Q is together is 39 years. P కి Q కి రెండింటిని కలిపితే 39 years వచ్చిందంట. Then R's age is dash. R యొక్క ఏజ్ మాత్రమే మనకు కావాలి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ చూడండి క్వశ్చన్. సో P plus Q plus R. So the average age of PQR is 5 years more than R's age is equal to ఏమన్నాడు ఇక్కడ 5 years మోర్ కదా అన్నాడు క్వశ్చన్లోని. సో
ద యావరేజ్ ఏజ్ అంటే బై 3 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ 5 తీసుకుందాం, బికాస్ ఆర్ ఏజ్ ఎంతో మనకు తెలియదు. ఎస్ ఆర్ నో? సో ఆర్ ఈజ్ 5 years మోర్ దెన్ ఆర్సిఏజ్ అనేసారు కదా, అందుకు మనం ఏం చేద్దాం, 5 years మోర్ దెన్ ఆర్సిఏజ్ కింద 5 years మోర్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ మనం చేయవలసింది ఏంటో చెక్ చేస్తే సరిపోతుందా, సరిపోదా? సరిపోతుంది. అంటే ఫస్ట్ మనకి ఇది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 3తో ఇటు పక్క మల్టిప్లికేషన్ చేయండి, బికాస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 3r ప్లస్ 15. ఇంతనా? నేను డైరెక్ట్ చెప్పేసాను ఇక్కడ 3 into r ప్లస్ 5 అంటే అర్థమేంటి, 3r ప్లస్ 3 5 15 అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ p ప్లస్ క్యూ ఎక్కడ ఇచ్చారు చూడండి. ఇఫ్ ద టోటల్ ఏజ్ ఆఫ్ p ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 39 years. అంటే ఇక్కడ మనం p ప్లస్ క్యూ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 39 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 3r ప్లస్ 15. మీకు అర్థమవుతుంది ఏం చేశాను అనేది. ఇక్కడ p ప్లస్ క్యూ ప్లస్లో ఈ 39 అనేది మనం సబ్స్టిట్యూట్ చేసేసాం, అర్థమవుతుందా? బికాస్ p ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 39 years ఇక్కడ. సో p ప్లస్ క్యూ ప్లస్లో 39 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 3r ప్లస్ 15. ఇప్పుడు ఈ 15 అనేది నిట్పక్క తీసుకొచ్చి ఇవ్వండి, r నిట్పక్క పట్టుకెళ్ళిపోండి. సో ఎంత వస్తుంది, 39 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 3r మైనస్ r. ఓకే, ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, 3r మైనస్ r అంటే 2r ఈజ్ ఈక్వల్ టు 39లోంచి 15 తీసియండి. 15 తీసేస్తే ఎంత, 24 అయినా? తెలియకపోతే ఒకసారి ఇక్కడ చెయ్యండి, అంతే తప్ప అలాగా డౌట్గా ఫేసెస్ పెట్టి చూడద్దు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చేసినప్పుడు రాంగ్గా మీరు తీసుకున్నారంటే ఇంతవరకు చేసిన ప్రాసెస్ అనేది మొత్తం అంతా వేస్ట్ అవుతుంది మనకి, అర్థమవుతుంది లేదా? సో 9లోంచి 5 తీస్తే ఎంత, 4. 3లోంచి 1 తీస్తే ఎంత, 24. సో దిస్ ఈస్ 24. 2 ones to how many times, 2 12s. r ఈజ్ ఈక్వల్ టు 12. మన క్వశ్చన్లో ఏమడిగాడు, వాట్ ఈస్ ద ఆర్సిఏజ్, దట్ ఈస్ ద 12 years. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. అర్థమైంది అందరికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? సో ఈజీ ప్రాసెస్, ఏ క్వశ్చన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి మీకు తెలిస్తే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకుని వెళ్ళొచ్చు. లేదా అనుకుంటే మాత్రం టైం టేకన్ అయిపోతుంది. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్స్ చేయడానికి కూడా మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ ఇలా చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ వస్తాయి. క్వశ్చన్ ఫస్ట్ చదవండి, క్వశ్చన్ మీకు అర్థమైతే ఆటోమేటిక్గా ఈజీగా ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. A batsman makes a score of 87 runs in the 17th match. A batsman makes a score of 87 runs in the 17th match. ఇక్కడ క్వశ్చన్ చూస్తే యావరేజ్ మీకు ఇవ్వలేదు, ఓన్లీ 17th మ్యాచ్లో మాత్రమే వాడు 87 రన్స్ అనేవి చేశాడంట. అర్థమవుతుంది కదా, యావరేజ్ కాదు, 17 మ్యాచెస్ యొక్క యావరేజ్ కాదు వాడు చెప్పింది. సో 17th మ్యాచ్లో 87 రన్స్ చేశారు. అండ్ thus increased his average by 3. ఫైండ్ హిస్ యావరేజ్ ఆఫ్టర్ ద 17th మ్యాచ్. 17th మ్యాచ్ తర్వాత యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మనం 16 మ్యాచెస్ యొక్క యావరేజ్ అంతా మనకు తెలియదు, అవునా కదా? దాన్ని ఎక్స్ అని తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 16 మ్యాచెస్ కూడా మనకు తెలియదు, ఎక్స్ అని తీసుకుంటున్నాం. 17th మ్యాచ్ ఏమైంది, 87 రన్స్ వాడు చేశాడు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, లాస్ట్లో 17 మ్యాచెస్ తర్వాత యావరేజ్ ఎంత, ఆ యావరేజ్ ఏమైంది, 3%, 3 అనేది ఇంక్రీజ్ అయ్యింది. అంటే 17 మ్యాచెస్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3, బికాస్ 16 మ్యాచెస్ ఎంతో మనకు తెలియదు, అవునా కదా? దాన్ని ఎక్స్ అని తీసుకుంటున్నాం. సో ఎక్స్ ప్లస్ 3 అంటే 3%, 3 ఇంక్రీజ్ అయింది, 3 నెంబర్ అనేది. ఓకే, ఈ ప్రాసెస్ మీకు అర్థమైందా? ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ ఏదైతే రాసిన స్టేట్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి తెలిస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇదంతా కూడా నేను ఏదో ఓన్గా రాయలేదమ్మా, క్వశ్చన్లో ఇచ్చింది అదంతా కూడా. సో 17th మ్యాచ్లో 87 రన్స్ చేశారు అంటే అర్థం ఏంటి, 16 మ్యాచెస్ మనకు తెలుసా, తెలియదు ఎంత అనేది, అందుకు 16x అని తీసుకున్నాను ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు వాడిని ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్టర్ ద 17th మ్యాచ్. బట్ ఆఫ్టర్ ద 17th మ్యాచ్ అయ్యే ముందు ఏమైంది, యావరేజ్ అనేది 3 ఇంక్రీజ్ అయ్యిందంట. ఆ యావరేజ్ అనేది 17th మ్యాచ్ తర్వాత, ఎక్స్ అనేది మనకి 16th మ్యాచెస్ వరకు తెలియదు కాబట్టి ఆ ఎక్స్ ప్లస్ 3 అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. సో 16x ప్లస్ 87 ఈజ్ ఈక్వల్ టు 17x ప్లస్ 51. 17 3 51. ఒకవేళ తెలియకపోతే పక్కన చేయండి, ఓకేనా? సో 17 3 51. ఇప్పుడు ఈ 51 అనేది ఇటుపక్క తీసుకొచ్చి అండి, 60x అనేది ఇటుపక్క పట్టుకెళ్ళిపోండి. అంటే 87 మైనస్ 51 ఈజ్ ఈక్వల్ టు x. Because 17x minus 16x, what is the answer? X. What is the answer for this question now? So 87 లోంచి 51 అనేది మైనస్ చేయండి. 7 minus 1 అంటే 6, 8 minus 5 అంటే 3, 36. So x is equal to మీకు ఎంత వస్తుంది, 36. That is the answer for this question. Where is the 36? Option A. Option A is the answer for this question. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అందరికీ? సో ఈజీ మెథడ్స్, బట్ ఈ స్టేట్మెంట్ అనేది ఎలా రాసుకున్నాం అనేది మీకు ఒక్కసారి తెలియాలి. ఈ స్టేట్మెంట్ మీకు తెలిస్తే టోటల్ ఆన్సర్ అంతా మీకు వచ్చేస్తుంది. అర్థమైందా?
ఈ స్టేట్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్. ఎలా తీసుకున్నాం, క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి, క్వశ్చన్ చదివితే ఇలాంటి స్టేట్మెంట్స్ ఈజీగా మీకు వస్తాయి. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 36 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి అమ్మా. ఏ క్రికెటర్ హ్యాస్ ఎన్ యావరేజ్ ఆఫ్ 28 runs in 24 innings. 24 innings లో 28 runs అనేది చేశారు. హౌ మెనీ రన్స్ మస్ట్ బి స్కోర్డ్ ఇన్ 25th inning టు మేక్ హిస్ యావరేజ్ 29. 29 అవ్వాలి అంటే ఆ ముందు మనం ఎంత స్కోర్ చేయాలి అని అడిగాడు. ఏం లేదు, ఆ రెండు మల్టిప్లికేషన్ చేసి రెండిట్లో వచ్చి మల్టిప్లికేషన్ చేసి తీసేస్తే వచ్చేస్తుంది. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్స్ ఇట్. అన్నిటికీ కూడా యావరేజ్ ఎప్పుడైతే ఇచ్చారో కన్ఫర్మ్గా మీరు సమ్ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. అర్థమవుతుంది అందరికీను? సో ఇప్పుడు చెప్పింది చూడండి. ఏ క్రికెటర్ హ్యాస్ ఎన్ యావరేజ్ ఆఫ్ 28 runs ఇన్ 24 matches. అంటే అర్థం ఏంటి? 28 runs చేశాడు టోటల్ 24 matchesకి. సో దీనికి ఫస్ట్ మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యావరేజ్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. 4 how many times? పోనీ 4తో చేయండి. 4 8s ఎంత? 32. 4 2s 8. 8 + 3 ఎంత అమ్మా? 11 ఇంటూ ఇప్పుడు 2తో చేయండి. 2 8s ఎంత? 16. 2 2s ఎంత? 4 + 1 5. సో ఇది ఫైండ్ అవుట్ చేయండి. సో దిస్ ఈజ్ 2. సో 6 + 1 7, 5 + 1 6. సో అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? సో ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ దానికి మీరు చేయాలి. నెక్స్ట్ దానికి చేయాలి అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇంకోటి ఏంటి ఇచ్చాడు? ద స్కోర్స్ హీ విల్స్ ద 25th innings టు మేక్ హిస్ యావరేజ్ ఆఫ్ 29. అంటే 29కి 25 innings అనేవి మనకి తీసుకున్నాడు. సో దీనికి యావరేజ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సో ఈ రెండింటికి చెప్పాలి అంటే సేమ్ యాజ్ ఇప్పుడులాగా చేయండి. సో 5 how many times? 5 9s 45. లేదా 25 టేబుల్తో వచ్చా? డౌట్గా ఫీల్ అవుతారా? ఓకే. 5 9s ఎంత? 45. సో 5 2s ఎంత? 10. 10 + 4 14 ఇంటూ 2తో 2 9s 18. 8 1. 2 2s 4 + 1 5. సో రిమైనింగ్ 5. 4 + 8 దట్ ఈస్ ఈక్వల్ 12. సో 5 + 2 అంటే ఎంత? 7. సో 725. అర్థమైంది లేదా అందరికీను? సో దీన్ని మళ్ళీ అరెస్ట్ చేసేయండి. బికాజ్ ఇక్కడ మనం చేస్తున్నాం కాబట్టి క్లారిటీ ఉంటుంది, లేదా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? వాట్ మస్ట్ బి రన్స్, ఎంత రన్స్ అనేవి మనం యాడ్ చేయాలి అంటే 725 - 672. ఇది మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఎంత వచ్చింది ఆన్సర్? 5లోంచి 2 తీస్తే 3, 12లోంచి 7 తీస్తే 5. సో 53. వేర్ ఈస్ 53? ఆప్షన్ డి. వెరీ గుడ్. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? సో ఈజీ వే అన్నిటికీ కూడా. క్వశ్చన్ మీకు అర్థమైతే ఆటోమేటిక్గా ఈజీగా మీకు ఆన్సర్ అనేది అర్థమైపోతుంది. లేదా అనుకుంటే కొంచెం డిఫికల్ట్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. Out of the 4 numbers, the first one is twice the second. The second one is 1/3 of the third one, and the third is 5 times the fourth. The average of the numbers is 24.75. The largest number is dash. Largest number మనకు అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్తో చేయండి అమ్మా, డౌట్ ఫీల్ అవ్వద్దు. అవుట్ ఆఫ్ ది 4 numbers ఇచ్చాడు. ద ఫస్ట్ వన్ ఈజ్ ట్వైస్ ద సెకండ్. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ వన్ ఏదైతే ఉందో ఇది ట్వైస్ ద సెకండ్. సెకండ్ వన్కి ట్వైస్ అంట. ఓకే, దిస్ ఇస్ ద ఏ. లేదా 4 numbers కాబట్టి ABCD అలా తీసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ ఏం చెప్పాడు? ద సెకండ్ ఈజ్ 1/3 ఆఫ్ ది థర్డ్. అంటే అర్థం ఏంటమ్మా? సెకండ్ నెంబర్ ఈజ్ 1/3 ఆఫ్ ది థర్డ్. 1/3 ఇంటూ సి. అదే లేదా? థర్డ్ నెంబర్కి 1/3 ఉండాలంట సెకండ్ నెంబర్ అనేది. దిస్ ఈజ్ ద బి. ఇప్పుడు థర్డ్ వన్ ఏం చెప్పాడు? వెర్ ఇస్ ఇట్? ఎస్. అండ్ ద థర్డ్ ఈజ్ 5 times ద ఫోర్త్ వన్. అంటే థర్డ్ వన్ ఈజ్ ఈక్వల్ టు 5 times ద ఫోర్త్ వన్. ఫోర్త్ వన్కి 5 times అనేది ఉండాలి. దిస్ ఇస్ ద ఫోర్త్ నెంబర్ డి. అర్థమైందా అందరికీ ఎలా తీసుకోవాలి? ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్. అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ సి అనేది ఉంది, ఇక్కడ సి ఉందా లేదా? అంటే సి ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు? 5D తీసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? అంటే బి ఈజ్ ఈక్వల్ టు 5D/3. అర్థమైంది ఎలా తీసుకుంటున్నాము? సి ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో ఎంత తీసుకున్నాం? 5D తీసుకున్నాం. అంటే 5D/3 దట్ ఈస్ ద బి వాల్యూ. ఇప్పుడు ఏ వాల్యూ కావాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ బి ప్లేస్లో ఏం చేయాలి? 5D/3 అంటే 10D/3 వస్తుంది. బికాస్ 2 5s ఎంత? 10 కదా. సో 10D/3. దిస్ ఈస్ ద ఏ వాల్యూ, దిస్ ఈస్ ద బి వాల్యూ, దట్ ఈస్ ద సి వాల్యూ, డి వాల్యూ. మనకి ఎక్కడెక్కడ ప్లేస్ లేదు కదా చేయడానికి, చిన్న చిన్నవి చేద్దామా? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను అరేంజ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఎందుకు అరేంజ్ చేస్తున్నాను అనేది మీకు చెప్తున్నాను. ప్లేస్ ఇక్కడ సరిపోదు కాబట్టి ఇంకా మనం క్వశ్చన్ అనేది లెంత్ ఉంది. సో ఆ క్వశ్చన్ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఒకసారి ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాను నేను. ఒకసారి చెక్ చేయండి.
సో బి వాల్యూ నేను ఎరేస్ చేసేస్తాను బికాస్ ఆల్రెడీ ఏ బి మనం తీసుకున్నాం కిందని ఎస్ ఆర్ నో. సో ఏ వాల్యూ బి వాల్యూ తీసుకున్నాం కాబట్టి కిందని మనం తీసుకుంటున్నాం. సి ఈజ్ ఈక్వల్ టు 5d గుర్తుపెట్టుకోండి ఓకేనా. సి ఈజ్ ఈక్వల్ టు 5d గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా మనకి 10d/3 కనబడుతుంది అందరికీను. ఎస్. బి వాల్యూ ఎంత వచ్చింది 5d/3. ఇప్పుడు సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 5d. లాస్ట్ వన్ మనకు వచ్చేది డి. సో ఇప్పుడు ఈ రెండు కూడా మనం ఎరేస్ చేసేస్తున్నాను చూడండి. యా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది చూద్దాం. ఇప్పుడు ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి అమ్మా. ద యావరేజ్ ఆఫ్ ది 4 నెంబర్స్ ఈజ్ 74.75 ఇచ్చాడు. ద లార్జెస్ట్ ఆఫ్ ది నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే యావరేజ్ ఆల్రెడీ మనకి ఇచ్చేసారు అంటే అర్థం ఏంటి 10d/3 ప్లస్ 5d/3 ప్లస్ 5d ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు ఇదంతా కూడా యావరేజ్ అంటే ఏమొస్తుంది బై 4 కదా. ఆ 4 అటు పక్క పంపిస్తే ఏమి ఇంటూ 4 కదా. సో 24.75 ఇంటూ 4 అర్థమైంది అందరికీను. 24.75 ఇంటూ 4. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేయండి. 24.75 ఇంటూ 4. సో 4 5s ఎంత 20 02 4 7s 28 28 ప్లస్ 2 30 దట్ ఈస్ ఈక్వల్ టు 03 4 4 16 16 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 19 సో 91 4 2s అంతా 8 8 ప్లస్ 1 9 సో దట్ ఈస్ కాల్డ్ 0.2 ప్లేసెస్ 0.00 క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఏం వస్తుంది అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది అంతరికి దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది 99 వచ్చింది అక్కడ ఎస్ ఆర్ నో. అది మనం తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అమ్మా 10d ప్లస్ 5d ప్లస్ 3 ఇక్కడ ఎల్సిఎం ఉంది 3కి 5కి ఎంత 15d ప్లస్ 3d బై 3 ఈజ్ ఈక్వల్ టు 99. అర్థమైంది ఎలా వేస్తాను నీకు ఆన్సర్స్ కనబడుతుందా కింద అందరికీను. సో దిస్ ఈస్ కాల్డ్ 99. ఇప్పుడు మనం ఇటు పక్క సైడ్ మనం ఫైండ్ అవుట్ చేసి వెళ్దాం. సో అది ఎలా వేస్తానో మీకు అర్థమైంది ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు ఇటు పక్క నేను చేస్తున్నాను చూడండి. సో 10d ప్లస్ 5d ఎంతమ్మా 15d 15d ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 30d 30d ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 33d. సో 33d ఈజ్ ఈక్వల్ టు 99 ఇంటూ 3 బికాస్ ఇక్కడ 3 అనేది ఇటు పక్క వెళ్తే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది 3 అనేది ఇటు పక్క వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో దట్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఓకే. ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు మీకు ఏం కావాలి 99 ఇంటూ 3/33. సో 33 1s 33 3s. సో d ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మీకు ఆన్సర్ 9. d ఈజ్ ఈక్వల్ టు మీకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 9 వచ్చింది. సో 9 వచ్చింది అంటే మీకు ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి ద లార్జెస్ట్ నెంబర్ ఈజ్ డాష్. లార్జెస్ట్ నెంబర్ అంటే మనకి ఎక్కడ వచ్చింది ఏ దగ్గరే కదా లార్జెస్ట్ నెంబర్ అవుతుంది అది. సో ఏ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయండి. లార్జెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి ఇప్పుడు 99 అక్కడ d వాల్యూ ఎంత వచ్చింది 9 కదా. సో 10 9s ఎంత 90. సో 90/3 3 1s 3 how many times 30s. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. అర్థం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి చేస్తే మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మనం కొన్నిసార్లు ఎరేజ్ చేసేసి మరీ చేసాము. ఒకసారి వీడియో చూసినప్పుడు మాత్రం అదంతా నోట్ చేసుకొని క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీరు రాసుకుంటే మీకు ఈజీగా సమ్ అంతా కూడా మీకు వస్తుంది. ఇక్కడ మనకి ప్లేస్ లేదు కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ వేయడానికి ఇక్కడ పాసిబుల్ లేదు కాబట్టి నేను ఎరేజ్ చేసి మీకు రాశాను ఓకేనా. నెక్స్ట్ వన్. The average weight of 29 students is 28. By the admission of a new student, the average weight is reduced by 27.8 kgs. The weight of the new student is dash. అంటే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ని. ఇప్పటిదాకా మీరు చెప్పిన ప్రాసెస్ ఇది కూడా. సో సమ్ ఫైండ్ అవుట్ చేస్తారు. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పారు ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 29 స్టూడెంట్స్ ఈజ్ 28 kgs. అంటే 29 ఇంటూ 28 చేయండి మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో 8 how many times 8 9s ఎంత 72. సో 27 8 2s ఎంత 16 16 plus 7 is equal to what is the answer 23. so 16 plus 7 23. ఇప్పుడు నెక్స్ట్ 2 9s 18. so 8 1 2 2s 4 plus 1 5. so this is 2 8 plus 3 is equal to 11. so 5 7 9 8. so 812 వచ్చింది ఇక్కడ మనకి. ఇది ఎంత వచ్చిందమ్మా 812. ఇప్పుడు దీన్ని మళ్ళీ మీరు అరేంజ్ చేసేయండి. ఇదంతా కూడా అరేంజ్ చేసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది బికాస్ మన ప్లేస్ అనేది లేదు కాబట్టి మనం ఇక్కడ చేయవలసి వచ్చింది. సో ఇప్పుడు చూడండి అమ్మా నెక్స్ట్ దానికి ఎంత ఇచ్చారు మీకు ఇఫ్ ద అడ్మిషన్ ఆఫ్ ఏ న్యూ స్టూడెంట్ ద యావరేజ్ వెయిట్ ఈజ్ రెడ్యూస్డ్ బై 27.8 kgs. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అనేవాడు యాడ్ అయ్యాడు అంటే ఎంతమంది వస్తారు 30 మెంబర్స్ వస్తారు. ఆ 30 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చారమ్మా ఇక్కడ మళ్ళీ 27.8 kgs ఇచ్చారు ఇంటూ 30.
దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్గా 30 అన్నప్పుడు 3తో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. సో 3 8s ఎంత 24. సో 4 2 3 7s ఎంత 21. 21 + 2 ఈజ్ ఈక్వల్ టు 23. 3 2 6 6 + 2 ఈజ్ ఈక్వల్ టు 8. ఇంకొక 0 అనేది మనకి ఇక్కడ రావాలి. ఇక్కడ 1 ప్లేస్ పాయింట్ కాబట్టి పాయింట్ 0 అనేది క్యాన్సిల్. అర్థం లేదు అందరికీ. సో ఇప్పుడు ఈ రెండింటిని డిఫరెన్స్ మనం తీసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది 834 812. అది మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 4లోంచి 2 తీస్తే 2, 3లోంచి 1 తీస్తే 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 22. సో సి ఈస్ ద ఆన్సర్. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం లేదు, క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ దానికి సమ్ ఫైండ్ అవుట్ చేయండి. సమ్ చేసేసి ఆ రెండింటికి డిఫరెన్స్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యావరేజ్లు అన్నీ వచ్చేస్తాయి. ఇలాంటి న్యూ మెంబర్స్ వచ్చారు, వాళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత, న్యూ మెంబర్స్ వచ్చే వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత, ఇలాంటి ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్గా మీరు ఫస్ట్ చేయవలసిన సమ్. యావరేజ్ టాపిక్ ఇచ్చారంటే ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయవలసిన సమ్. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఆ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ వన్. 3 years ago, the average age of husband, wife and their child was 27 years. And 5 years ago, the sum of the ages of wife and child was 20 years. The present age of the husband మనకు కావాలి. ఇది కూడా మనకు కొంచెం లెంగ్తీ ప్రాసెసే, ఒకసారి మనం చెక్ చేద్దాం. సో 3 years ago అన్నాడు కదా. సో ఫస్ట్ వాళ్ళకి ఎంత ఇచ్చారు, 27 years ఇచ్చారు. ఎంతమంది ఉన్నారమ్మ ఇక్కడ, హస్బెండ్ ఉన్నారు, వైఫ్ ఉన్నారు, చైల్డ్ ఉన్నారు. అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఈ సమ్ అనేది ఎప్పటిది 3 years agoది. ఈ సమ్ అనేది ఎప్పటిది 3 years agoది సమ్ చేస్తున్నాం మనం. ఎంతమంది ఉన్నారు పీపుల్ అనేవాళ్ళు, వైఫ్, చైల్డ్, హస్బెండ్, అంటే 3 members. 27 × 3 దట్ ఈస్ ఈక్వల్ టు 81. 27 × 3 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 81. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, 3 years ago వాళ్ళు ఉన్నారు అంటే 3 years తర్వాత అంటే ప్రెసెంట్ ఏజ్కి రావాలా వద్దా, ప్రెసెంట్ ఏజ్కి రావాలి అంటే ఆ 3 years కూడా ముందుకు రావాలి. ఎస్ ఆర్ నో. సో 3 yearsని 3 members కూడా ముందుకు రావాలి. ఒకరు సరిపోతుందా, ముగ్గురు రావాలా, ముగ్గురు కూడా ముందుకు రావాలి. అంటే 3 years ఐ మీన్ 3 persons అంటే 3 3s ఎంత 9. సో వీటికి ఎంత కలపాలి, 9 కలపాలి. 9 కలిపితే ఎంత వస్తుంది 90. ఇదేంటిది సమ్ ఆఫ్ ది ప్రెసెంట్. ఇదేంటిది ప్రెసెంట్ సమ్. అది కనబడుతుందా మీకు అసలు, ఎస్ ప్రెసెంట్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 90. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం చెప్పాడమ్మా, 5 years ago ద సమ్ ఆఫ్ ది వైఫ్ అండ్ చైల్డ్ వాజ్ 20. అంటే 5 years ago వాడు ఇచ్చాడు. 5 years ago ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ వైఫ్ అండ్ చైల్డ్ వాజ్ 20. అంటే 5 years ago అంటే అర్థం ఏంటి, వాళ్ళు 2 members, వాళ్ళు సమ్మే కదా డైరెక్ట్గా అది. సో వాళ్ళు ఏం చెప్పారు 20 అనేది వాడు ఇచ్చాడు ఆటోమేటిక్గా. సో 20 ఇచ్చాడు అంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏంటి వచ్చేసింది, 5 years ago the sum of the ages of wife and child was 20. అంటే ఆ 5 years కూడా ముందుకు రావాలా వద్దా, రావాలి. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ 20 అనేది ఉంది కాబట్టి ఈ 2 members కూడా రావాలి కదా. అంటే 5 × 2 ఎంత 10, 5 2s ఎంత 10. ఆ 10 years అనేవి వీళ్ళు కలపాలి. కలిపితే ఎంత వస్తుంది 30 మనకు వచ్చింది. 5 2s ఎంత అమ్మా 10. ఆ 10 అనేది మనం కలిపితే 10 years వీళ్ళు ముందుకు వచ్చారు. ముందుకు వచ్చి ఎంత వచ్చింది 30 అనేది మనకు వచ్చింది. ఇప్పుడు 30 వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనకి ఏం కావాలి, ఇప్పుడు హస్బెండ్ ఏజ్ అనేది కావాలి. అంటే ఇద్దరు కూడా ప్రెసెంట్ ఏజ్కి వచ్చారు లేదా, ఇక్కడ 3 members కూడా ప్రెసెంట్ ఏజ్కి వచ్చారు, అక్కడ 2 members కూడా ప్రెసెంట్ ఏజ్కి వచ్చారు. అంటే 90 అనేలోంచి 30 తీసాం అనుకోండి, వాట్ ఈస్ ద ఆన్సర్ 90 - 30, దిస్ ఈస్ కాల్డ్ 60. సో వేర్ ఈస్ ద ఆన్సర్ 60 years, ఆన్సర్ ఎక్కడ ఉందా లేదు. సో నన్ ఆఫ్ దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో ఫస్ట్ మనం ఏదైతే చేస్తున్నామో దాని గురించి మనం ఆలోచించాలి. సో ఫస్ట్ 20 years మనకు వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా మనకు వచ్చేది ఆన్సర్ ఇదే, ఎంతకు మించి మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో సమ్ ఈజ్ ఈక్వల్ 27 × 3 ఈజ్ ఈక్వల్ 81 అనేది 3 years బ్యాక్. అక్కడి నుంచి ఫ్రంట్కి రావాలి కాబట్టి 3 membersకి కూడా 3 years రావాలి కాబట్టి 3 3s 9, దట్ ఈస్ ఈక్వల్ 90 అయ్యింది అది. సో 90 అనేది సమ్ ఆఫ్ ది ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ హస్బెండ్, వైఫ్ అండ్ చైల్డ్. ఇప్పుడు తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు, 5 years ago ద సమ్ ఆఫ్ ది ఏజెస్ అన్నాడు. ఇక్కడ యావరేజ్ అని చెప్పలేదు, అందుకు మనం యావరేజ్ చేయలేదు. సమ్ ఆఫ్ ది ఏజెస్ అన్నాడు కాబట్టి 20 అనేది 5 years ముందుంది. అక్కడ నుంచి 5 years తర్వాత రావాలి. ఎంతమంది రావాలి, 2 members రావాలి, వైఫ్ అండ్ చైల్డ్. సో ఆ 2 members కాబట్టి 5 2s 10. సో 10 years కలిపితే వాడికి 30 వచ్చింది. రెండింటికి డిఫరెన్స్ అంటే ఈ 30ని తీసేసామనుకోండి హస్బెండ్ వచ్చేస్తారు కదా. సో అందుకు 60 years. 60 years హస్బెండ్ ఎక్కడ ఉంది, అక్కడ లేదు. సో నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. Yeah. If the average age of 20 results is 18, if 3 is subtracted, ఆల్రెడీ క్వశ్చన్ మనం చేసినట్టుకున్నాం కదా ప్రీవియస్ ఎక్కడోని.
ఎస్, అంటే మీకు ఏం చెప్పాను అక్కడ, ఏదైతే సబ్ట్రాక్ట్ ఈచ్ ఆఫ్ ది రిజల్ట్స్ ఇచ్చారు కదా, ఈచ్ ఆఫ్ ది రిజల్ట్ అంటే అర్థం ఏంటి, 18లోంచి 3 తీస్తే మీకు ఆన్సర్ అంతా చెప్పాను, ఆప్షన్ బి 15, దట్ ఈస్ ద ఆన్సర్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం ముందు చేసాం, సో మళ్ళీ ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయ్యింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి, ద యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 8. If the next 2 odd numbers are also considered, then what is the new average? సో ఆల్రెడీ ఈ 4 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనేది మనం చేసాం, బట్ ఇక్కడ క్వశ్చన్ అనేది మారిపోయింది. మళ్ళీ 8 అని ఇచ్చారు, ద నెక్స్ట్ 2 ఆడ్ నెంబర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, x+2 ప్లస్ x+3, x+3 కాదమ్మా x+4 రావాలి, కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కాబట్టి, ప్లస్ x+6. సో ఇవి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనేవి ఇచ్చారు. వీటి యొక్క టోటల్ మనకి ఎంత ఇచ్చారమ్మా, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు, 8 అన్నారు, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే బై 4 రావాలి ఇక్కడ, బికాస్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కదా, బై 4 ఈజ్ ఈక్వల్ టు 8 అంటే అర్థం ఏంటి, ఎక్స్ అనేది 1 2 3 4 అనేది 4x ప్లస్ 12 కదా వస్తుంది, ఇందాక ఆల్రెడీ మనం చేసాం, ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 32. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది డైరెక్ట్గా మనం చేసేద్దామా లేకపోతే ఆటోమేటిక్గా ఆలోచించేద్దామా, డైరెక్ట్గా చేసేద్దాం ఎందుకు టైం వేస్ట్. సో 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 32లోంచి 12 తీసేయండి, ఎంత వస్తుంది 20. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 5, x వాల్యూ మీకు వచ్చిందా లేదా, కనబడుతుందా లేదా, సో x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో 4 1s 4 హౌ మెనీ టైమ్స్ 5s, 4 5s అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత 8. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, ఇప్పుడు ఈ x వాల్యూలోని ఈ వాల్యూలోకి సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే నెంబర్స్ ఎలా వచ్చాయి అనేది, x అనేది 5, సో కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ 5 + 2 ఈజ్ ఈక్వల్ టు 7, నెక్స్ట్ వన్ 5 + 4 ఈజ్ ఈక్వల్ టు 9, నెక్స్ట్ వన్ 5 + 6 ఈజ్ ఈక్వల్ టు 11, అంటే 4 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ మీకు తెలిసాయి. బట్ తర్వాత ఏం చెప్పారు ఇక్కడ, ఇఫ్ ద నెక్స్ట్ 2 ఆడ్ నెంబర్స్ ఆల్సో కన్సిడర్డ్, నెక్స్ట్ 2 ఆడ్ నెంబర్స్ మీకు కలపాలి, అంటే ఎంత వస్తుంది 13 ఒకటి, నెక్స్ట్ వన్ 15 ఒకటి, ఇవి నెక్స్ట్ 2 ఆడ్ నెంబర్స్, ఈ నెంబర్స్ కూడా అక్కడ కలపమని చెప్పారు. ఓకే, నెక్స్ట్ 2 ఆడ్ నెంబర్స్ కలిపితే అప్పుడు మనకి ఏం కావాలి, కన్సిడర్, దెన్ వాట్ ఈస్ ద న్యూ యావరేజ్, అప్పుడు న్యూ యావరేజ్ ఎంత అంటే ఇవన్నీ కూడా కలపండి, 5 + 7 + 9 + 11 + 13 + 15 బై 1 2 3 4 5 6 అంటేనా 1 2 3 4 5 6 బై 6 వేయాలి. ఇప్పుడు మీకు ఆన్సర్ అనేది తెలియాలి. ఓకేనా, ఇవన్నీ కూడా కలిపేసి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ ఆన్సర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పండి ఎంత వచ్చింది అనేది, ఈజీ ప్రాసెస్ కదా. సో ఈ ఆప్షన్స్లోనే మీకు ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకేనా, సో దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి, కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే మాక్సిమం నేను మెథడ్ అని చెప్పాను, దీనికి మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, the average of 17 observations is 60 if the average of first 9 observations is 57 and that of the last 9 observations is 65, అంటే రెండింటి దగ్గర కూడా మన 9 observations అడిగాడు. నెక్స్ట్ దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ 9th observation, 9th observation మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. వెరీ గుడ్, ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి పడతాయి మీకు. ఓకేనా, ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నాడు, ద యావరేజ్ ఆఫ్ 17 observations is 60, అంటే సమ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మీరు. సమ్ ఈజ్ ఈక్వల్ టు 17 అబ్జర్వేషన్స్ ఎంత ఇచ్చారు 60, సో 60 × 17 ఈజ్ ఈక్వల్ టు మీకు ఎంత వస్తుంది. సో ఆటోమేటిక్గా మీరు 6 టేబుల్తో చేసేసినా పర్లేదు, 17 టేబుల్ ఆటోమేటిక్గా వస్తే హ్యాపీ, లేకపోతే మనం ఏం చేయలేము. సో 17 × 6, సో 6 7s 42, 6 1 6 అంటే 4 అంటే ఎంత వస్తుంది 102. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్ 102 బికాస్ ఇక్కడ 60తో చేయాలి, 6తో కాదు, అందుకు 0 అని అక్కడ యాడ్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటి ఇచ్చారు, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 9 అబ్జర్వేషన్స్ ఈస్ 57, అంటే దానికి కూడా సమ్ కాల్ చేయాలి. సో 57 × 9, వేర్ ఇస్ ద 9. సో 9 7s ఎంత 63, సో 3 6, 9 5s ఎంత 45, 45 + 6 ఈజ్ ఈక్వల్ టు 51, సో 51 అర్థమైందా 513. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇచ్చాడు, 9 అబ్జర్వేషన్స్, లాస్ట్ 9 అబ్జర్వేషన్ 65, సో 65 × 9 కనబడుతుందా, ఎస్ 65 × 9 దట్ ఈస్ ఈక్వల్ టు 9 5s 45, సో 5 and 4 9 6 54, ఎస్ ఆర్ నో, ఎస్. సో 9 6 54, 54 + 4 ఈజ్ ఈక్వల్ టు 58. ఇది మనకు వచ్చిన ఆప్షన్స్. ఇప్పుడు ఇందులో నుంచి మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఎలా చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇందులో 1 to 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఇందులో 1 to 9 ఇందులో ఎందులో 1 to 17 అబ్జర్వేషన్స్ కదా ఇచ్చాడు. సో ఇందులో 1 to 17 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 9 కాదమ్మా. ఇందులో 1 to 17 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఇందులో 1 to 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి,
ఇందులో 1 to 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమైంది 9 అబ్జర్వేషన్స్ అనేది రిపీట్ అయిందా లేదా అంటే 2 9 అబ్జర్వేషన్స్ వచ్చాయి. సో ఈ రెండింటిని ప్లస్ చేసేసి ఇందులోంచి మైనస్ చేస్తే మనకు 9th అబ్జర్వేషన్ వచ్చేస్తుంది రాదా వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో 513 కదా ఇక్కడ. సో 513 ప్లస్ 585 ఈ రెండింటిని కూడా ఇక్కడ ప్లస్ చేయండి అమ్మా. ప్లస్ చేస్తే మీకు ఎంత వస్తుంది 5 + 3 = 8, 8 + 1 = 9, 5 + 5 = 10 అంటే 1085 95 1095. సో ఈ 1095లోంచి ఈ 1095లో ఏమున్నాయి 1 to 17 అబ్జర్వేషన్స్ ఉన్నాయి ప్లస్ 9th అబ్జర్వేషన్ ఎక్స్ట్రా ఉంది. ఎస్ ఆర్ నో? ఎందుకని ఇక్కడ 9 ఇక్కడ 9 2 సార్లు 9 అనేది రిపీట్ అయ్యింది. సో టోటల్ 17 అబ్జర్వేషన్స్. ఒక అబ్జర్వేషన్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా వచ్చింది 9 అనేది. సో ఇక్కడ 9 వచ్చింది ఇక్కడ 9 వచ్చింది. ఎస్ ఆర్ నో? అంటే 1 to 17 అబ్జర్వేషన్స్ ఉంటూ 9th అబ్జర్వేషన్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా వచ్చింది. సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి 1 to 7 అబ్జర్వేషన్స్ అంటే 1 0 2 0 ఇది మైనస్ చేస్తే సరిపోతుంది. అంటే ఇందులో 1 to 17 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 9th అబ్జర్వేషన్ మీకు వచ్చేస్తుంది రాదా మైనస్ చేస్తే వచ్చేస్తుంది. సో ఈ 1 to 17 అబ్జర్వేషన్స్ అనేది క్యాన్సిల్ అయింది అనుకోండి 9th అబ్జర్వేషన్ దిగిపోతుందా ఎస్ ఆర్ నో? ఎస్. సో 5 9 - 2 = 5. సో దిస్ ఈస్ కాల్డ్ 55. 55 = 9th అబ్జర్వేషన్. దట్స్ ఇట్. వేర్ ఈస్ ద ఆప్షన్ 55? ఆప్షన్ 55 లేదా మనకి ఏమడిగారు క్వశ్చన్లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది 9th అబ్జర్వేషన్. 9th అబ్జర్వేషన్ వాల్యూ ఇక్కడ మనకు కావాల్సింది. సో 9th అబ్జర్వేషన్ వాల్యూ ఇక్కడ 55 అవుతుంది. ఆప్షన్స్ లేదా చూద్దాం చెక్ చేద్దాం ఒకసారి మళ్ళీ క్వశ్చన్. ఎస్ మనం అక్కడ రాంగ్ చేసి ఉంటాం. సో 60 అబ్జర్వేషన్ 17తో చేస్తే ఎంత వచ్చిందమ్మా 6తో 6 7s 42 6 1 6 + 10 ఓకే. నెక్స్ట్ 9 7s 57 అది. సో 9 అబ్జర్వేషన్స్ 57 9 7 63 9 5s 45 45 + 6 51 ఎస్ సరిపోయింది. 9 5s 45 9 6 54 + 60 58. సో ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత వచ్చిందమ్మా 3 ప్లస్ సరిపోయింది 9 10 ఓకే. 1095 అనే దాంట్లో మొత్తం 17 అబ్జర్వేషన్స్ ప్లస్ 9th అబ్జర్వేషన్ ఎక్స్ట్రా ఉంది. సేమ్ 1 to 17 అబ్జర్వేషన్స్ అందులో ఉన్నాయి. రెండు కూడా మనం మైనస్ చేస్తాం అనుకోండి రెండే ప్లస్ చేసాం ఇందులోంచి మైనస్ చేస్తున్నాం. మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది 5. దిస్ ఈజ్ 9 - 2 = 7. ఎస్ 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 గాబరా పడ్డాం మనం గాబరా పడకూడదు. ఓకే 9 - 2 = ఎంత వచ్చింది 7. 9 - 2 = ఎంతమ్మా 7. సో 75 రావాలి. ఇక్కడ 78 ఉంది. సో 78 ఆప్షన్ కాదమ్మా 75 ఇక్కడ రావాలి మీకు. ఆప్షన్ బి 75 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా 78 కాదు. బికాస్ మనకి రెండు ప్లస్ చేస్తే ఎంత వచ్చింది 5 + 3 = 8. ఎస్ 78 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో 78 మీకు ఒకసారి సమ్ కరెక్ట్గా చూడండి అమ్మా. ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. సో ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది 5 + 3 = 8 ఇక్కడ కరెక్ట్గానే ఉంది. బట్ మనం అక్కడ రాసినప్పుడు మాత్రం కొంచెం తొందరపడ్డాం. 1098 ఉంటే ఇక్కడ మనం 1095 వేసాం అందుకు మనకు 75 వచ్చింది. ఇక 1095 అంటే 78 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీను. సో ప్రాసెస్ అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ గుర్తుపెట్టుకున్నాక కరెక్ట్గా మాత్రం మీరు మెన్షన్ చేయండి. కాన్సన్ట్రేషన్ ఇటు పెట్టండి. కరెక్ట్గా మీరు మెన్షన్ చేయండి. ఆన్సర్స్ అనేవి కూడా ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కరెక్ట్గా మీరు మెన్షన్ చేస్తే మీకు ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. అర్థమైంది కదా అందరికీను. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 78 ఈజ్ ద ఆన్సర్ నో డౌట్. నెక్స్ట్ క్వశ్చన్. Out of 6 numbers, the sum of the first 5 numbers is 7 times the 6th number. Okay, ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. Out of 6 numbers, the sum of the first 5 numbers is 7 times the 6th number. If their average is 136, then the 6th number is dash. So previous question కి దీనికి లింక్ అప్ ఉంది బట్ మోడల్ అనేది మారిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి అవుట్ ఆఫ్ 6 numbers అంటే అర్థం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ ఎంత మనకు తెలియదు. x + 2x + 3x + 4x + 5x + 6x ఇలా తీసుకున్నాం. ఫస్ట్ 6 నెంబర్స్ ఇవి. సో ఇప్పుడు మనకి ఏమన్నా క్వశ్చన్లో వచ్చింది ఏంటి ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 నెంబర్స్ ఇస్ 7 times ద 6th నెంబర్ అంటే అర్థం ఏంటి. సో x + 2x + 3x + 4x + 5x ఈజ్ ఈక్వల్ టు 7 × 6x. అర్థమైంది లేదా. ఫస్ట్ మోడల్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 నెంబర్స్ ఇస్ 7 times ద 6th నెంబర్. ఫస్ట్ 5 నెంబర్స్ ఇస్ 7 times ద 6th నెంబర్. అర్థమైందా. ఇఫ్ దర్ యావరేజ్ ఈజ్ 136 అది తర్వాత చేద్దాం. ముందు దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందా. ఎస్. సో ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇదంతా 6 నెంబర్సే కదా.
సరిపోయింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏం ఇచ్చారు, ఇఫ్ ద యావరేజ్ ఈజ్ 136 అంటే అర్థమేంటి 6 నెంబర్స్ యొక్క యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 136 ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 4x ప్లస్ 5x ప్లస్ 6x బై 6 ఈజ్ ఈక్వల్ టు 136. యావరేజ్ అంటే ఇదే కదా మనం చేసుకోవాల్సింది. సో ఈజ్ ఈక్వల్ టు 136. ఇక్కడ చేస్తున్నాం చూడండి. దీని తర్వాత క్వశ్చన్ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి ఇక్కడ, సో ఫస్ట్ 5 లెటర్స్ అంటే ఇక్కడ దాకా ఫస్ట్ 5 వీటికి కూడా మనకి యావరేజ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు అక్కడ, 7 into 6x, x or no? So 7 into 6x plus 6x is equal to 136 into 3, 136 into 6. అర్థమైంది అందరికీ, 136 into 6. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది 7 into 6 ఎంత, 42x, 42x plus 6x is equal to 136 into 6. So 42x plus 6x is equal to what is the answer, 48x. So 48x is equal to 136 into 6. So x is equal to 136 into 6 by, ఈ బై అనేది ఇక్కడ అరెస్ట్ చేస్తాం అనుకోండి, మనకి ఈజీగా అక్కడ తెలిసిపోతుంది. సో బై 48. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, ఈ 48 మనకు పట్టుకెళ్ళాం కాబట్టి 6 ones 6 how many times, 6 8s 48. 8తో 136ని మనం క్యాన్సిల్ చేయండి. ఒకవేళ రాకపోతే ఇక్కడ చేయండి, 136ని 8తో క్యాన్సిల్ చేయండి. 8 how many times, 8 ones 8. సో 13 నుంచి 8 తీస్తే వాట్ ఈస్ ద ఆన్సర్, 5, 56. 8 how many times, 8 17s 56, 8 7s 56, సో 0. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 8 ones 8 17s. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఎంత వచ్చింది ఇప్పుడు 17. సో మీకు క్వశ్చన్లో ఏం అడిగాడు ఇప్పుడు చూడండి, ఇఫ్ దేర్ యావరేజ్ ఈజ్ 136 దెన్ ద సిక్స్త్ నెంబర్ ఈజ్ డాష్. సిక్స్త్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6x కదా మనకు కావాల్సింది. సో 6 into 17 చేయాలి. సో 17 into 6 ఆల్రెడీ ఇందాక మనం చేసాం. 17 into 6 ఈజ్ ఈక్వల్ టు 102. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో 102 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీను. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏం చేయాలని మీకు కొంచెం చూస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇక్కడ మనకు కావాల్సిన x ఈజ్ ఈక్వల్ టు 17, బట్ మనకు కావాల్సిన 6th నెంబర్ కావాలి. సో 6th నెంబర్ అంటే 6x. సో 17 into 6 ఈజ్ ఈక్వల్ టు 102. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, what is the average of all the 1 digit, 2 digit and 3 digit natural numbers? ఓకేనా. సో అన్నిటికీ కలిపి అడిగాడు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అని చెప్పాను కదా. సో సేమ్ మోడల్ ఇక్కడ అప్లై చేయండి. 1 digit నెంబర్ అన్నాడు. 1 digit నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ ఏమొస్తుంది 1 digitలో 1 ప్లస్ 3 digitలో లార్జెస్ట్ నెంబర్. 3 digitలో లార్జెస్ట్ నెంబర్ ఏంటి వస్తుంది, 999/2. దట్ ఈస్ ఈక్వల్ టు 1000/2 ఈజ్ ఈక్వల్ టు 500. దిస్ ఈస్ ద ఆన్సర్. Where is the 500? Option B is the answer for this question. అర్థమైంది అందరికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో 500 is the answer. Next question. The average of 19 results is 111. If the average of first 10 results is 82 and the average of last 10 results is 129, then the results of 10th results. ఇందాక మనం ఆల్రెడీ చూసారా, కొన్ని మిస్టేక్స్ చేసి కూడా చేసాము, గుర్తుందా. సో ప్రీవియస్ క్వశ్చన్, అది ఏ క్వశ్చన్, అది 19 సంథింగ్ ఇక్కడ చేసాం కదా, 19 అబ్జర్వేషన్స్ సంథింగ్ ఏదో క్వశ్చన్, ఆ మోడల్లోనే ఈ క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. వేర్ ఇస్ దట్, ఎస్ ఇది ఈ క్వశ్చన్ చేసాను చూసారా. ఈ క్వశ్చన్ మోడల్లోనే 9th అబ్జర్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారా. ఇదే మోడల్లో ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏ క్వశ్చన్ అది, ఈ క్వశ్చన్. సో 19 రిజల్ట్స్ ఇచ్చారంట, 10 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. మనకు కావాల్సింది కూడా 10th అబ్జర్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు క్వశ్చన్లో. సో ఫస్ట్ ద యావరేజ్ ఆఫ్ 19 రిజల్ట్స్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సమ్ చేయాలి. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 111 into 19 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, 19 ones 19 అంటే 0 2 20 కదా. 19 ones 19 plus 2 is equal to 21. So 2109. This is the answer for the sum. Next మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, if the average of the first 10 results is 82. So 82 into 10 is equal to what is the answer, 820. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చెప్పింది ఏంటి, లాస్ట్ 10 is 129. సో 129 into 10 is equal to ఎంత వస్తుంది, 1290. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, వాట్ ఈస్ ద 10th digit. అంటే ఫస్ట్ మనం ఈ రెండు కూడా ప్లస్ చేసి అంటే అని చెప్పాను అక్కడ, సేమ్ యాసెస్ ఇప్పుడు కూడా అది చేయండి. సో 1290కి ఎంత కలపాలి, 820 అనేది ప్లస్ చేయండి. సో 0 9 plus 2 is equal to 11,
So 8 plus 3 is equal to 11. So this is 2110. So 2110 అదే కదా వచ్చింది. ఎస్, ఇందులో ఏమున్నాయమ్మా 1 to 20 అబ్జర్వేషన్స్ అనే ఇక్కడ ఇచ్చారు. 1 to 19 అబ్జర్వేషన్స్ కదా. సో 1 to 19 అబ్జర్వేషన్స్ ఉంటూ ప్లస్ 10th అబ్జర్వేషన్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఎందుకని ఇక్కడ ఒక 10th అబ్జర్వేషన్ వచ్చింది, ఇక్కడ ఒక 10th అబ్జర్వేషన్ వచ్చింది. 2 times 10th అబ్జర్వేషన్స్ వచ్చింది. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు ఇందులో మనకి ఏమున్నాయి 1 to 19 అబ్జర్వేషన్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి. సో 2109లో 1 to 10 అబ్జర్వేషన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇందులోంచి ఇది మైనస్ చేసేస్తే ఆటోమేటిక్గా 1 to 19 అబ్జర్వేషన్స్ అనేవి మైనస్ అవుతాయి, మనకి 10th అబ్జర్వేషన్ అనేది వచ్చేస్తుంది. అర్థమైంది అందరికీను? ఎస్. సో ఇవి మైనస్ చేయండి. 10లోంచి 9 తీస్తే 9, 10లోంచి 9 తీస్తే 1, యూనిట్స్ ప్లేస్లో 1 ఎక్కడ ఉందమ్మా 1 ఉంది, 41 ఉంది. ఓకేనా? ఇప్పుడు చెక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా 0 0 0. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నట్ అవుట్. అర్థమైందా? 2110 నుంచి 2109 తీసేస్తే వాట్ ఈస్ ద ఆన్సర్? 1 ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీను? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 4? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 4? 4 యొక్క 10 మల్టిపుల్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. వాటికి యావరేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. అంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే సరిపోతుందా? ఆ మోడల్లో ఒకసారి చేయండి ఈ క్వశ్చన్ని. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 4? 4 యొక్క 10 మల్టిపుల్స్ చెప్పగలరు కదా. సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఒకవేళ కానీ అది రాలేదనుకోండి, మీరు డైరెక్ట్గా 4 8 12 16 20 ఇలా ప్లస్ చేసుకొని బై 10 వేసుకొని చెయ్యాలి. అర్థమవుతా లేదా? లేదా అనుకుంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 చేసేసుకున్నా మీకు ఈజీగా వస్తుంది. ఫస్ట్ నెంబర్ ఎంత అమ్మా? ఫస్ట్ 10 మల్టిపుల్స్ అన్నప్పుడు ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 4, లాస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 40, బికాస్ 4 10s ఎంత 40. సో 4 + 40 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 44 బై 2 అంటే ఎంత? కన్ఫామ్గా 22. దట్ ఈస్ ద ఆన్సర్. ఈజీ క్వశ్చన్. సో ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసి వెళ్ళవచ్చు. ఓకేనా? ఒకసారి ఈ క్వశ్చన్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In an NCC camp, 1200 trainees are participating, out of which 900 are selected for the Republic Day camp. What is the ratio between the number of selected? అంటే ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్కడి నుంచి పడ్డాయో రేషియో ప్రపోర్షన్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఇప్పటిదాకా మీరు చేసినవన్నీ కూడా యావరేజ్ క్వశ్చన్స్, ఇక్కడ నుంచి మీకు ఇచ్చినవి రేషియో క్వశ్చన్స్. ఓకే, సో రేషియో క్వశ్చన్స్ చూడండి. ఇఫ్ ద NCC camp 1200 trainees are participating, అవుట్ ఆఫ్ విచ్ 900 ఆర్ సెలెక్టెడ్. అంటే 1200 మెంబర్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తే 900 మెంబర్స్ అనేవాళ్ళు సెలెక్ట్ అయ్యారంట. సో రిపబ్లిక్ డే క్యాంప్కి వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ ఆర్ నాన్ సెలెక్టెడ్? అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, నాన్ సెలెక్టెడ్ వీళ్ళు, సెలెక్టెడ్ వీళ్ళు. సో టోటల్ 900 మెంబర్స్ అనేవాళ్ళు సెలెక్ట్ అయిపోయారు. సో 900. నాన్ సెలెక్టెడ్ అంటే మనకి ఇచ్చడా? ఇవ్వలేదు, అంటే ఇండైరెక్ట్గా మీకు ఇచ్చారు. అంటే 1200లోంచి 900 మీరు మైనస్ చేస్తే వాట్ ఈస్ ద ఆన్సర్? 300. వీళ్ళు నాన్ సెలెక్టెడ్. ఎస్ ఆర్ నో? ఆ 300 ఇక్కడ చేయండి. 300 అంటే 2 zeros క్యాన్సిల్, 3 1s 3 3s అంటే 3:1. దిస్ ఈస్ ద రేషియో. వేర్ ఈస్ 3:1? ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రేషియో ప్రపోర్షన్స్ చాలా ఈజీ అమ్మ, ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ ఆన్సర్? 3:1 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీ? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎన్ ఎన్సీసీ క్యాంప్, ఆల్రెడీ చేసాం కదా ఇప్పుడు. ఇన్ ఎన్ ఎన్సీసీ క్యాంప్ కదా ఇది కూడా. 1200 900. నెక్స్ట్ వన్ మనకు అడిగింది ఇక్కడ సెలెక్టెడ్ నాన్ సెలెక్టెడ్ కదా. ఓకే, ఇక్కడ కూడా క్వశ్చన్ మారిందా? సేమ్ క్వశ్చన్. 1200 900 సెలెక్టెడ్ నాన్ సెలెక్టెడ్. ఆప్షన్ సి 3:1 ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యింది ఇక్కడ. నెక్స్ట్ వన్. 0.5 ఆఫ్ ఏ నెంబర్ ఈక్వల్స్ టు 0.00 ఆఫ్ ఎనదర్. Then the ratio of the two numbers is dash. Two numbers యొక్క రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 0.5 ఇంటూ ఎక్స్, ఏ నెంబర్ అన్నాడు కాబట్టి మనకి నెంబర్ అంతా తెలియదు, ఎక్స్ అని తీసుకుంటున్నాం, ఈజ్ ఈక్వల్ టు 0.07 ఇంటూ వై, బికాస్ నెంబర్ అంతా తెలియదు, వై అని తీసుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఎక్స్ బై వై మనం తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 0.07 బై 0.5. అంతేనా కాదా? ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే 7 బై అంటే 2 ప్లేసెస్ తర్వాత ఉంది కాబట్టి 100 బై 5/10. ఇంతేనా కాదా మన ప్రాసెస్? దట్ ఈజ్ ఈక్వల్ టు 7/100 ఇంటూ 10/5. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 10 ones 10 how many times? 10 10s. అంటే ఇక్కడంతా 7 ఈజ్ 7/10. 7/10 అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 7/50 కదా, 5 10s 50. 7/50. 7/50 అంటే అర్థం ఏంటి? 7:50. దిస్ ఈస్ ద రేషియో. 7:50. Where is the option 7:50? Option A is the answer for this question.
7:50. అర్థమైంది అందరికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో ఈజీ మెథడ్స్ ఇవన్నీ. రేషియో అనేది చాలా ఈజీగా ఉంటుంది, యావరేజ్ అనేది ఈజీగా ఉంటుంది, బట్ మీరు ఫైండ్ అవుట్ చేసిన దాన్ని బట్టి మారిపోతుంటుంది ఆన్సర్స్ కూడా. ఓకే, నెక్స్ట్ వన్. The cost of a dozen pens is 180 and cost of 8 ball pens is 56. The ratio of the cost of a pen and a ball pen. అంటే మనకు కావాల్సింది ఇక్కడ రేషియో అనేది దేనికి, పెన్కి బాల్ పెన్కి రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సో డజన్ పెన్స్ అనేవి 180 అయినప్పుడు 1 పెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా అంటే అర్థమైంది 180/12. ఇది మనకు ఆన్సర్. అంటే మన ఆటోమేటిక్గా మీరు 12 టేబుల్తో క్యాన్సిల్ చేయగలరా? ఎస్. 12 how many times? 12 ones 12 15s. అర్థమే లేదా? 12 ones 12 15s. అంటే ఇక్కడ ఎంత వచ్చింది మీకు? 15 ఈజ్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ కావాలి ఇప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏమన్నాడు? అండ్ కాస్ట్ ఆఫ్ 8 బాల్ పెన్స్ ఈజ్ 56. అంటే 1 పెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పడింది? 7 రూపీస్ పడింది. సో దెన్ ద రేషియో ఆఫ్ ఇది 15:7. దిస్ ఈస్ ద ఆన్సర్. ఏ, ఆప్షన్ ఏ. బికాస్ కాస్ట్ వైజ్ ఆఫ్ ది బాల్ పెన్ అండ్ పెన్కి బాల్ పెన్కి మీకు రేషియో ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో 15:7 ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. What is the ratio of 90 centimeters to 1.5 meters? 90 centimeters అన్నాడు ఇక్కడ ఈజ్ టు 1.5 meters అంటే అర్థం ఏంటమ్మా? 150 centimeters. Because 1 meter is equal to 100 centimeters. So 150 centimeters. So automatically 0 cancel అయిపోయింది. 3 how many times? 3 3s, 3 how many times? 3 5s. 3:5. Where is the answer? 3:5. Option C is the answer. Easy questions ఇవన్నీ. Yes or no? So 3:5 is the answer. Next one. The ratio of income to expenditure of Radha is 7:5. If she saves 2,000 per month, what is her annual income? Annual income అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు ఇక్కడ? 7 parts ఇచ్చారు. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 5 parts ఇచ్చారు. వాట్ అబౌట్ సేవింగ్స్? సేవింగ్స్ ఇక్కడ ఇచ్చారా అంటే డైరెక్ట్గా ఇవ్వలేదు కానీ ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఎందుకు ఇండైరెక్ట్గా ఇచ్చారు అంటే వాట్ ఈస్ ద ఫార్ములా? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఈ రెండింటిని కలిపి మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో మనకి సేవింగ్స్ కావాలి అనుకుంటే సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. అంటే ఇన్కమ్ అనేది 7 parts, ఎక్స్పెండిచర్ 5 parts, సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ 2 parts బికాస్ 7 - 5. సో 2 parts ఆఫ్ ది సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత ఇచ్చారు క్వశ్చన్లోని? 2,000 రూపీస్ మనకి ఇచ్చారు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? 7 parts ఆఫ్ ది ఫైండ్ అవుట్ చేయాలి. 7 parts ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. 7 parts ఈజ్ ఈక్వల్ టు డాష్. సో 2 ones 2 how many times? 2,000. సో 7 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7,000. బట్ మనకు కావాల్సింది ఎంత? వాట్ ఈజ్ హెర్ శాలరీ? యాన్యువల్ ఇన్కమ్. యాన్యువల్ ఇన్కమ్ కావాలి అంటే ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుంది? 7 12s ఎంత? 84. సో 84,000. వెర్ ఈస్ ద 84,000 ఆన్సర్? ఆప్షన్ డి. 84,000. That is the answer for this question. అర్థమైందా ఫైండ్ అవుట్ చేయాలని? సో సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సేవింగ్స్. నెక్స్ట్ వన్. If A is equal to 2, B is equal to 3, C is equal to 4. What is the value of this one? అంటే ఇందులో మనం ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. A is equal to 2, B is equal to 3, C is equal to 4. Is to B is equal to 3, A is equal to 2, C is equal to 4. ఈ రెండింటిని సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో 2 into 3 + 4 అంటే ఎంతమ్మా? 7 is to 3 into 6. సో దిస్ ఈస్ 14 is to 3 6 is 18. సో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతాయి కదా రెండును. సో 7 is to 9. దిస్ ఈస్ ద ఆప్షన్. 7 is to 9. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎవరు 9 is to 7 పెట్టికండి బికాస్ కన్ఫ్యూజ్ అయిపోయి. 7 is to 9 is the answer. Option B. Next one. A, B, C have a total income of 1,500. The ratio of the money between A and B is 4:5. If C has 600, then shares of A and B are dash. అంటే A and B యొక్క షేర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. A and B షేర్స్ కావాలి కాబట్టి ఇప్పుడు మనకి C వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు మనకి 600 అనేసి. సో C వాల్యూ ఇచ్చారు కాబట్టి C వాల్యూ అందులోంచి అరేంజ్ చేసేయండి. అంటే 1500లోంచి C వాల్యూ అనేది 600 అనేది మైనస్ చేసేయండి. వాట్ ఈస్ ద ఆన్సర్? 900. ఈ 900 అనేది ఎవరెవరిది? A and B. ఇది C వాల్యూ మనం మైనస్ చేయిస్తాం. అంటే ఇప్పుడు వచ్చింది ఎంత? A and B యొక్క వాల్యూస్ మనకు వచ్చాయి. సో A and B యొక్క రేషియో ఎంత ఇచ్చారు? 4:5. సో 4:5 అనేది ఎవరెవరిదమ్మా? ఏది Bది రేషియోస్ మనకి ఇచ్చారు. సో టోటల్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 9 parts. 9 parts ఈజ్ ఈక్వల్ టు 900 అయితే ఏ పార్ట్ ఎంత? 4 parts ఈజ్ ఈక్వల్ టు డాష్ 5 parts ఈజ్ కనబడుతుందా? 5 parts కనిపించట్లేదా? తర్వాత అర్థమైతే. సో 4 parts ఈజ్ ఈక్వల్ టు 900 అయితే
5 parts is equal to dash. 4 parts called 9 parts. 9 parts is equal to 900 అయితే 5 parts is equal to dash. This is called 400 because 9 ones 9 how many times? 900s. 9 ones 900s, that is equal to 500. So A is equal to 400. B is equal to 500. Where is the 400 and 500? Option C. Option C is the answer for this question. 400 and 500. That is the answer. So easy ga me find out chesech total parts anedi. Okay. Next question. A, B and C have a total of 4,600 rupees. The ratio of the money between B and C is 3:5. And A గురించి ఇక్కడ ఇవ్వలేదు, B is to C మాత్రమే ఇచ్చారు. If shares of A is 1400, same model, previous question చెప్పాను కదా, అదే మోడల్ ఈ క్వశ్చన్ కూడా చేయాలి. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ సి ఇస్ డాష్. డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పారమ్మా, ముగ్గురిది కలిపి 4600, ముగ్గురిది కలిపి 4600. ఇఫ్ ద రేషియో ఆఫ్ ది మనీ బిట్వీన్ బి అండ్ సి ఈస్ 3:5, ఇఫ్ ద షేర్ ఆఫ్ ఏ ఈస్ 1400, అంటే అర్థం ఏంటి, మనకి బి అండ్ సి రేషియో ఇచ్చారు కాబట్టి కన్ఫర్మ్గా ఏ గురించి మనకి అనవసరం, అంటే ఏ వాల్యూ మనం మైనస్ చేసేయచ్చు. సో ఏ వాల్యూ ఎంత 1400, ఆ 1400 అనేది ఇందులోంచి మైనస్ చేసేయండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్, దిస్ ఈస్ ద 3200. అంటే అర్థమైంది ఇప్పుడు మనకి B is to C కావాలి, అంటే టోటల్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 3200. అంటే అర్థమైంది ఏ B ప్లస్ C పార్ట్స్ ఇది ఏని మనం మైనస్ చేయిస్తాం, అంటే ఇక్కడ మనకు వచ్చింది ఎంత B అండ్ C మన వాల్యూస్ వచ్చాయి. సో 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 3200. 8 పార్ట్స్ అనేది ఎక్కడ వచ్చాయి, టోటల్ పార్ట్స్ ఇవి 3 + 5, 3:5, అంటే దట్ ఈస్ కాల్డ్ 8 పార్ట్స్. అంటే ఈ పార్ట్స్ ఇక్కడ తీసుకున్నాం చూడండి, టోటల్ పార్ట్స్ ఇవి 8 parts is equal 3:5, అంటే 3 + 5 is equal 8 parts is equal 3200. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ బి అండ్ సి. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 5 కి 3 కి డిఫరెన్స్ ఎంత, 2 parts. ఆ 2 parts మనకు కావాలి. 2 parts is equal to dash. సో 8 ones 8 how many times, 8 400s. సో 4 into 2 ఎంత, 800. That is the answer for this question. Where is the 800? Option B. Option B is the answer for this question. 800 is the answer. అర్థమైంది అందరికీ? Yes. Move to the next one. Divide 4000 among ABC so that the shares may be in the ratio 5:7:8. అంటే వాళ్ళ యొక్క అమౌంట్స్ అనేవి ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్. ముగ్గురిది రేషియో మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు, ఈ టోటల్ అమౌంట్ మనకి ఇచ్చేసారు. ఈ రెండింటిని కంపేర్ చేసుకుని మనం ముగ్గురికి కూడా ఎలా షేర్స్ వస్తాయని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఈ మూడింటిని కూడా ఫైండ్ అవుట్ చేసినప్పుడు 8 + 5 + 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అమ్మా, ఆటోమేటిక్గా 20 ఈజ్ ద ఆన్సర్. నో, సో 8 + 7 ఈజ్ ఈక్వల్ 15, 15 + 5 ఈజ్ ఈక్వల్ టు 20. సో 20 parts ఈజ్ ఈక్వల్ టు 4000 అయితే మనకు కావాల్సిన ఫస్ట్ ఏ పార్ట్, 5 parts ఈజ్ ఈక్వల్ డాష్. సో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 ones 5 4s, 4 ones 4 how many times, 4000. సో ఏ వాల్యూలో 1000 ఎక్కడ ఉందో చెక్ చేయండి రా. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. దాట్స్ ఇట్, నో డౌట్. అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. ఇంకెక్కడ కూడా ఏ వాల్యూలో 1000 ఉందా, లేదు. సో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు టిక్ పెట్టియచ్చు. ఒకవేళ ఇంకెక్కడైనా కానీ 1000 ఉంది కూడా అప్పుడు బి వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. బి వాల్యూ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆటోమేటిక్గా మీకు తెలుసు, 20 parts ఈజ్ ఈక్వల్ టు 4000 అయితే బి షేర్ అయితే ఇక్కడ 7. సో 7 parts ఈజ్ ఈక్వల్ టు డాష్. దట్స్ ఇట్. సో 0 0 క్యాన్సిల్, 2 ones 2 how many times, 200s. సో 7 2s ఎంత, 14. దట్ ఈస్ ద ఆన్సర్. 1400 ఈస్ ద బి వాల్యూ. సో 1400 ఈస్ ద బి వాల్యూ. బి వాల్యూ ఉందా లేదా అక్కడ, ఎస్. సో అలాగే సి వాల్యూ 1600. దట్స్ ఇట్. అర్థం లేదా? సో దట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, A, B and C are divided among between themselves in the ratio 4:7:9 respectively. If B share is 2989, what is the total amount? Total amount మనకు కావాలి కాబట్టి ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ముందు ప్రాసెస్ లాంటివి ఇది కూడా, బట్ మనకి రివర్స్లో అడిగారు. టోటల్ అమౌంట్ మనకి కావాలి, షేర్స్ మనకి ఇచ్చారు. ఎస్ ఆర్ నో? సో వాట్ ఈస్ ద టోటల్ షేర్? సో 7 + 4 + 9, వాట్ ఈస్ ద ఆన్సర్? టోటల్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో 9 + 7 ఈజ్ ఈక్వల్ టు 16, 16 + 4 ఈజ్ ఈక్వల్ టు 20. ఎస్ ఆర్ నో? సో 20 కాబట్టి 20 parts ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంతో తెలుసా, టోటల్ పార్ట్స్ అదే కాబట్టి మనం 20 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది మనకు తెలియదు. ఎస్ ఆర్ నో? అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బి షేర్ అంతా మనకి ఇచ్చారు ఆల్రెడీ ఇక్కడ. వాట్ ఈస్ ద బి షేర్ హియర్, 2989. అంటే 7 parts ఈజ్ ఈక్వల్ టు 2989 అయితే 20 parts ఈజ్ ఈక్వల్ టు డాష్. దిస్ ఈస్ ద క్వశ్చన్. అర్థమైంది లేదా? సో 7 parts ఈజ్ ఈక్వల్ టు 7 ఎందుకు వచ్చింది, ఇది 7 అనేది బి వాల్యూ కాబట్టి 7 parts ఈజ్ ఈక్వల్ 2989 అయితే
20 parts is equal dash. నాకు తెలిసి 2989 అనేది 7తో క్యాన్సిల్ అయిపోతుంది, అందుకే వాళ్ళు ఇచ్చే అలాగా. సో 7 how many times? 7 4s 28 కనబడుతుంది అందరికీను. ఎస్, రిమైనింగ్ 1. సో దిస్ ఈజ్ 8. 7 2s ఎంత? 14. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 4. దిస్ ఈజ్ 9. అంటే 7 how many times? 7 7s 49. సో రిమైనింగ్ 0. అంటే 427. అంటే 7 1s 7 how many times? 427. ఇప్పుడు 2 టేబుల్తో మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. 2 7s ఎంత అమ్మా? 14. సో 4 1. 2 2s 4 ప్లస్ 1 5. 2 4s 8. సో దిస్ ఈస్ కాల్డ్ 0. సో 8540. 8540 ఆప్షన్ బి. 8540 ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? సో ఎటు పక్క నుంచి ఎటు పక్కకి ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకొని వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ చాలా ఈజీ రేషియో ప్రపోర్షన్స్ నుంచి ఇచ్చినవన్నీ. సో 2 numbers are in the ratio 2:3. If 9 is added to each, 9 is added to each, they will be in the ratio 3:4. Then the numbers are dash. Numbers అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి నెంబర్స్ తెలుసా? తెలీదు. ఫస్ట్ మనకి రేషియో ఎంత ఇచ్చారు? 2:3 అంటే అర్థం ఏంటి? 2/3. ఎస్ ఆర్ నో? సో దీనికి ఏంటి యాడ్ చేయాలి? ఇఫ్ 9 is added to each నెంబర్కి ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఎంతో మనకు తెలియదు కదా, నెంబర్ ఎంతో తెలియదు కాబట్టి మనం ఏం తీసుకోవాలి? 2x తీసుకుందాం. 2x/3x. ఈ నెంబర్స్కి 2:3 అంటే అర్థమైంది 2/3 అంటే నెంబర్స్ తెలియదు కాబట్టి 2x/3x. ఇప్పుడు దానికి ఏంటి యాడ్ చేయాలి? మనం 9 అంటే యాడ్ చేయాలి. సో 2x + 9/3x + 9 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద రేషియో లాస్ట్లో? 3:4 అంటే 3/4. అర్థమైంది అందరికీను? సో క్వశ్చన్లో ఏదైతే చెప్పారో అదే యాజ్ తీసుకుని మనం తీసుకున్నాం. ద 2 numbers are in the ratio 2:3. నెంబర్స్ అంతా మనకు తెలియదు కాబట్టి x అని తీసుకుంటే 2x/3x. దానికి ఏంటి యాడ్ చేయాలి? 9 యాడ్ చేయాలి. 9 యాడ్ చేసాం. అప్పుడు రేషియో ఎంత వచ్చింది? 3:4. దట్ ఈస్ 3/4. దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే మీకు ఎంత వస్తుందమ్మా? 4 × 2x + 9 ఈజ్ ఈక్వల్ టు 3 × 3x + 9. అర్థమైంది ఎలా తీసుకున్నామని? సో క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 2x + 9, 3 × 3x + 9. దీన్ని సింప్లిఫై చేయండి. 4 2s ఎంత? 8x + 36 ఈజ్ ఈక్వల్ టు 3 3s 9x + 27. అర్థమైంది అందరికీను? సో ఇప్పుడు 9x అనేది ఇటుపక్క 8x అనేది ఇటుపక్క పట్టుకెళ్ళిపోండి, 27 అనేది ఇటుపక్క పట్టుకొచ్చేయండి. సో 9x - 8x ఈజ్ ఈక్వల్ టు 36 - 27. అర్థమైంది అందరికీను? సో 36లోంచి 27 తీసేస్తే వాట్ ఈస్ ద ఆన్సర్? 9. సో x ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఆన్సర్? 9 ఈజ్ ద ఆన్సర్. సో x ఈజ్ ఈక్వల్ టు 9 అంటే మనకు కావాల్సింది ఇక్కడ ద నెంబర్స్ ఆర్ డాష్. నెంబర్స్ అనేవి మనకు తెలియాలి. నెంబర్స్ అనేవి ఎంత? 2x 3x కదా. సో 2 × 9 ఈజ్ ఈక్వల్ టు 18 అనేది ఒకటి, 3 × 9 ఈజ్ ఈక్వల్ టు 27 ఒకటి. సో 18 27. వేర్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇస్తే? సో ఇలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఈజీ మోడల్స్లో మనం ఇచ్చాం. సో నెక్స్ట్ వన్. The mean proportion of the terms 9 and 16 will be dash. అంటే the mean proportion of the terms 9 and 16 will be dash. అంటే ఇది ఆటోమేటిక్గా మీకు తెలుసు x is equal to √ab. This is the form. Mean terms find out చేయబడినప్పుడు. సో x is equal to what is the form? √ab. సో √ab కాబట్టి 16 × 9. సో x is equal to √9 × 16. That is equal to x is equal to 16 టేబుల్ అందరికీ వచ్చా? √, లేకపోతే పక్కన చేయండి. 16 9s ఎంత? 144. దట్ ఈస్ ఈక్వల్ టు 12. √144 అంటే అర్థం ఏంటమ్మా? 12. C ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఆన్సర్ మీకు? 12 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది అందరికీ ఫైండ్ అవుట్ చేయడం? సో మీకు డైరెక్ట్గా చేయగలిగిస్తే చేసేయచ్చు, లేదా అనుకుంటే పక్కన తీసుకొని చేయాలి. ఎప్పటిదాకా నేను అందుకే పక్కన తీసుకొని చెప్పాను మీ అందరికీ. బట్ ఇప్పుడు మనకు కొంచెం ఫాస్ట్ అప్ అవ్వాలి, ఓకేనా? సో √144 ఈజ్ ఈక్వల్ ఎంత? 12. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A, B, C and D are 4 numbers such that A is to B is equal to 2:3. సో మనకు కావాల్సింది A is to D కదా మనకు కావాలి. సో ఇప్పుడు తీసుకోండి, A is to B is to C is to D. సో ఇప్పుడు A is to B is equal to ఎంత? 2:3. B is to C is equal to ఎంత? 4:5. వాటి ప్లేసెస్లోనే వాటిని వేయండి. B is to C ప్లేస్లో అవి వేసాం. C is to D is equal to ఎంత అమ్మా? 5:8. ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఓకేనా? సో 2 4s ఎంత? 8. 8 5s ఎంత? 40. ఓకేనా? ఇప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేసుకొని మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు, లేదా అనుకుంటే 2 స్టెప్స్ కిందైనా మనం ఫైండ్ అవుట్ చేసుకొని వెళ్ళచ్చు. అర్థమవుతుంది? ఎలా ఫైండ్ అవుట్ చేసుకున్నా సరే మీకు ఆన్సర్ అనేది సేమ్ ఉండాలి.
అర్థమవుతుందా? సో ఫస్ట్ వీటన్నిటిని చేసుకున్నాం. సో 2 4s ఎంతమ్మా 8, 8 5s ఎంత 40. సో 40 ఈజ్ టు ఇప్పుడు చూడండి 3 4s ఎంత 12, 12 5s ఎంత 60. సో 60 ఈజ్ టు 3 5s ఎంత 15, 15 5s ఎంత 75. సో 75 ఈజ్ టు సో 3 5s ఎంత 15, 15 8s ఈజ్ ఈక్వల్ టు డాష్. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియకపోతే పక్కన చేయండి. 15 into 8 because 3 5s 15, 15 into 8, 8 5s 40, 0 4, 8 1s 8, 12, 120. సో 120. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది దేనికి కావాలి అక్కడ? A ఈజ్ టు D కావాలి. A అనేది ఎంత అమ్మా 40 వచ్చింది, D అనేది ఎంత 120 వచ్చింది. సో 0 0 క్యాన్సిల్, 4 1s 4 3s. సో వాట్ ఈస్ ద రేషియో? 1:3. వేర్ ఈస్ 1:3? ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. సో ఈజీ మెథడ్స్ ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎక్కడికైనా ఏ సమ్స్ అయినా మీరు వస్తే ఇలాగే ఫైండ్ అవుట్ చేసుకొని వెళ్తే మీకు ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. డైరెక్ట్ స్టెప్స్ మాట అర్థమవుతుంది అందరికీను. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 1:3 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m if 3 18 m 14. అంటే అర్థమేంటి? 3:18 is double is to m:42. దిస్ ఈస్ ద ప్రాసెస్. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఎంత? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ తెలుసు కదా ఫార్ములా. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే 3 into 42 is equal to ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే అర్థం ఏంటి? 18 into m. సో m ఈజ్ ఈక్వల్ టు వాల్యూ మనకు కావాలి కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 3 into 42/18. సో 3 how many times? 3 1s 3 6, 6 1s 6 how many times? 6 7s. m ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఆన్సర్? 7. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. m ఈజ్ ఈక్వల్ టు 7 ఈజ్ ద ఆన్సర్. ఈజీ ప్రాబ్లమ్స్ అని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అర్థమైంది అందరికీ? ఎస్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ సెకండ్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఆఫ్ ద ప్రపోర్షన్ ఆర్ 12 21 14 రెస్పెక్టివ్లీ. థర్డ్ డిజిట్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 is to 21 is double is to x is to 14 because ఫస్ట్ సెకండ్ ఫోర్త్ అన్నది థర్డ్ టైం మనకు చెప్పలేదు, అంటే థర్డ్ టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైంది లేదా? సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే అర్థం ఏంటి? 12 into 14 ఈజ్ ఈక్వల్ టు 21 into x. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఈ రెండు, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఈ రెండు. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ కావాల్స్తే 12 into 14/21. సో 7 2s 7 3s 3 1s 3 how many times 4s. సో x ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఆన్సర్? 8. దట్ ఈస్ ద ఆన్సర్. వేర్ ఈస్ ద 8? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? ఎస్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఇఫ్ a is to b is equal to 5 is to 14, abc వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పటిలాగే ఇందాక చేసాం కదా, abcd అని ఫైండ్ అవుట్ చేసామా? సేమ్ ప్రాసెస్ ఇది కూడా. సో 5 is to 1 ఇది 5 is to 1 14. b వాల్యూ ఎంత? 7 is to 3. ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 5 how many times? 5 7s 35 is to 14 7s. 14 టేబుల్ మీకు వస్తే పర్లేదు, లేకపోతే మాత్రం కన్ఫర్మ్గా చేయవలసిందే. 4 7s ఎంతమ్మా? 28 2 4 1s 4. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేయండి మీకు డౌట్ అయితే 7s కదా. సో 7 4s ఎంతమ్మా? 28. 7 1s 7 ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది? 9. సో 98 ఈస్ ద ఆన్సర్. సో 98 ఈస్ టు 14 3s. వాట్ ఈస్ ద ఆన్సర్? 14 టేబుల్ వస్తే పర్లేదు, లేకపోతే పక్కన మళ్ళీ అది కూడా చేసుకోండి. 14 3s ఎంతమ్మా? 42. సో డైరెక్ట్గా ఇది అరెస్ట్ చేసేయండి, మనకు కన్ఫ్యూజ్ అవుతాం లేకపోతే. సో ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏం చెప్పారు చూడండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 3 ఫైండ్ అవుట్ చేయాలా? చేసాము. ఈ 3 మళ్ళీ దేంతో అయినా క్యాన్సిల్ అయిపోతాయా? అయిపోతాయి. దేంతో అవుతాయి? 7 టేబుల్తో అవుతుంది కదా 98 కూడాను. ఎస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 7 how many times? 7 5s. 7 how many times? 7 14s. 7 how many times? 7 6. ఉందా ఆప్షన్? ఎస్. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. సో 5 is to 14 is to 6. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైందా? ఈ రేషియో అనేది మళ్ళీ ఇంకెందులోనైనా క్యాన్సిల్ అవుతుందేమో చెక్ చేశాను, బట్ ఈ రేషియో మళ్ళీ మనకి క్యాన్సిల్ అవ్వదు బికాజ్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి తప్ప 5 అనేది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. 5 is to 14 is to 6. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. Rajan has 210 rupees in the form of coins of 1 rupee, 50 paise, 25 paise. If the coins are in the ratio 5 is to 6 is to 8, what is the number of 25 paise coins? So what is the number of 25 paise coins? 25 coins అనేవి ఎన్ని ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సో ఫస్ట్ అలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు? 1 rupee is to 50 paise is to 25 paise మనకి ఇచ్చారు. బట్ ఇదంతా కూడా మనం పైస్లో కన్వర్ట్ చేసేసుకుందాం. 1 paise అంటే 1 rupee అంటే ఎన్ని పైస్? 100 paise, 50 paise, 25 paise.
ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకి రేషియో కూడా ఎంత ఇచ్చారమ్మా, ద కాయిన్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:6:8 అని మనకి చెప్పారు క్వశ్చన్లో. సో కాయిన్స్ ఆర్ ఇన్ ద రేషియో ఎంత అమ్మా, 5:6:8. అంటే అర్థం ఏంటి, 5 అంటే 5x:6x:8x కదా. సో అది మనకి ఇచ్చారు ప్రైస్ ఆఫ్ ది కాయిన్స్ ఇన్ ద. ఇప్పుడు మనకి కావాల్సింది 5x అంటే 100 రూపీస్ కాయిన్సే కదా. సో 5 × 100 ఎంత అవుతుంది, 500x is to 6 × 50 అంటే అర్థం ఏంటి, 6 × 50 అంటే 300. సో 300x is to 8 × 25. వాట్ ఈస్ ద ఆన్సర్, 8 × 25, 25 8s 200, 25 4s 400, 25 4s 100, 25 8s అంటే ఎంత అవుతుంది 200. సో 200x. సో ఇది మనకి ఇప్పుడు వచ్చింది, అంటే కాయిన్స్ని ఇక్కడ ఇచ్చిన దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసాం. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, 210 రూపీస్ ఇచ్చారు. అంటే ఆ రూపీస్ని కూడా కాయిన్స్లో కన్వర్ట్ చేస్తాం అనుకోండి, మనకు ఆన్సర్ వస్తుందో రాదా, దట్ ఈస్ ఈక్వల్ టు 210 ఇంటూ మనకి కాయిన్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఎంత, పైస్లో కన్వర్ట్ చేయాలి అంటే 100 కదా. సో 210 రూపీస్ మనకి ఇచ్చారు, ఆ రూపీస్ని ఇందులోకి పైస్లో కన్వర్ట్ చేయండి. 1 రూపీస్ ఈక్వల్ 100 పైస్ కదా. సో 210 ఇంటూ 100, వాట్ ఈస్ ద ఆన్సర్, 21,000. వాట్ ఈస్ ద ఆన్సర్, 21,000. అది కాయిన్స్ పైస్లోకి వచ్చింది మొత్తం అంతా కూడా. ఈ టర్మ్స్ అన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయి, పైస్లోకి వస్తాయి. సో ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకు వచ్చింది, వాట్ ఈస్ ద టోటల్ పార్ట్స్. సో 500 + 500, వాట్ ఈస్ ద ఆన్సర్, 1000. సో 1000 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 21,000. అయితే మనకు కావాల్సింది ఏంటి, 25 పైస్ కాయిన్స్ కావాలి. 25 పైస్ కాయిన్స్ అంటే ఎంత, 8x అంటే 200x మనకు కావాలి. సో 200x ఈజ్ ఈక్వల్ టు డాష్. సో ఆటోమేటిక్గా 3 zeros క్యాన్సిల్ చేయండి. 21 2s ఎంత, 42. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 42. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత, 42 × 8s మనం చేయాలి అంతేనా. సో 8x కదా మనకు అక్కడ కావాల్సింది. సో లేదంటే 200x ఎందుకు మనకు కావాల్సింది ఇదే కదా, దీన్ని మనం చేసే సరిపోతుంది. ఈ 200x కాకుండా డైరెక్ట్గా మీరు 8x చేసేయండి. ఇక్కడ మనకు కావాల్సింది 8x కదా, ఇక్కడ మనకి పాయింట్ అనేది 8x కదా ఉంది రేషియో అనేది. సో కాయిన్స్ ఇన్ ద రేషియో 25 పైస్ ఈజ్ ఈక్వల్ టు కాయిన్స్ ఎంత వచ్చింది ఇక్కడ, 8x కదా వచ్చింది. సో 8xతో మీరు చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా ఈజీగా. సో x అనేది క్యాన్సిల్ అయింది ఇక్కడ. సో 21 × 8, సో 21 × 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 8 16. సో 168, డైరెక్ట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇందాకల్లా చేశారనుకోండి, మళ్ళీ మీరు కొంచెం దాన్ని మళ్ళీ సబ్జెక్ట్ చేసుకొని చేయవలసిన ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే 25 పైస్ అనేది ఆటోమేటిక్గా మనకి రేషియో అనేది 8 పార్ట్స్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ 8 పార్ట్స్ తీసుకోవడం అనుకోండి, మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. 168 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది లేదా అందరికీ. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ రేషియోస్ నుంచి, ఓకేనా, కొంచెం జాగ్రత్తగా చెక్ చేయండి. కాయిన్స్ బ్యాగ్స్ ఆఫ్ కాయిన్స్ అంటారు, రూపీస్ 50 పైస్ 25 పైస్ కాయిన్స్ ఇస్తారు. సో వాల్యూమ్ ఇన్ ద రేషియో అని ఇచ్చిన ఒకటే, లేదా కాయిన్స్ ఇన్ ద రేషియో ఇస్తే మల్టిప్లికేషన్ చేయాలి, వాల్యూ ఇన్ ద రేషియో ఇస్తే డివైడ్ చేయాలి, ఓకేనా. ఆ మోడల్స్ ఒకసారి చెక్ చేయండి. నేను యావరేజ్ రేషియో క్లాస్ చెప్పినప్పుడు ఆల్రెడీ మీకు ఆ మోడల్స్ చెప్పాను మీకు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో 2a ఈజ్ ఈక్వల్ టు 3b, 3b ఈజ్ ఈక్వల్ టు 4c, దెన్ a ఈజ్ టు b ఈజ్ టు c మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ a/b ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 3/2. ఇక్కడ b/c ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 4/3. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, a ఈజ్ టు b ఈజ్ టు c మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సో a ఈజ్ టు b ఎంత, 3:2. సో 3:2. b ఈజ్ టు c ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4:3. ఇది మనం ఫైండ్ అవుట్ చేసి మనకు ఆన్సర్ వస్తుంది. 4 3s ఎంత, 12:2. 2 4s 8:2. 2 3s 6. ఇక్కడ ఎలా వచ్చింది అర్థమైంది అందరికీను. సో 2a ఈజ్ టు 3b, a/b ఈజ్ ఈక్వల్ టు 3/2, 3b ఈజ్ ఈక్వల్ టు 4c, b/c ఈజ్ ఈక్వల్ టు 4/3. a ఈజ్ టు b ఈజ్ టు c మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. వాట్ ఈస్ ద ఆన్సర్, క్యాన్సిల్ చేసేద్దామా, దేంతో క్యాన్సిల్ చేద్దాం, 2 టేబుల్, 2 6, 2 4s, 2 how many times, 2 3s. సో 6:4:3, ఆప్షన్ c, 6:4:3. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో ఈజీ మోడల్స్ ఇవి. సో నెక్స్ట్ వన్, what least number must be added to term of the ratio 3:5 so that the number due ratio becomes 5:6. సో ఇందాక చెప్పినట్టు లెక్కే. సో 3కి 3/5 ఉంది, ఎంత లీస్ట్ నెంబర్ మనం దీనికి యాడ్ చేయాలి అని అడిగాడు. అంటే ఏం చేయాలి, +x, లీస్ట్ నెంబర్ ఎంత మనకు తెలియదు కాబట్టి +x తీసుకోండి. +x ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్,
5/6 5/6తో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఆల్రెడీ ఎందుకు ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాను, ఆల్రెడీ ఇదే మోడల్లో ప్రీవియస్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎస్ ఆర్ నో? సో ప్రీవియస్ క్వశ్చన్ నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మీరు ఆటోమేటిక్గా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పచ్చు. ఓకేనా, సో ఈ క్వశ్చన్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఈజీ క్వశ్చన్, అందుకే మీకు వదిలేసాను. టఫ్ క్వశ్చన్ అనేది నేను చెప్పేసాను ముందు, 9 ప్లస్ చేయడం చెప్పాను కదా. సో ఇది ఎంత ప్లస్ చేస్తే మనకి ఈ రేషియో వస్తుందని అడిగాడు. అంటే మనం ఎక్స్ అనుకొని తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి, యాడ్ చేయండి, మీకు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, డూ ఇట్ ఫాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, 2 numbers are in the ratio 5:6. If 8 is subtracted from each, the ratio becomes 4:5. ఇది కూడా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బికాస్ ముందు సమ్ నేను చెప్పాను కాబట్టి, ఎడిషన్ నేను చెప్పాను కాబట్టి ముందు సమ్ మీకు ఎగ్జామ్ హోంవర్క్ ఇచ్చాను. ఇది ఆటోమేటిక్గా మనం చెప్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి 5x/6x. మనం ఏం చేస్తున్నాం, 8 అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో రెండింటిలోంచి 8 అనేది సబ్ట్రాక్ట్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు మనకి రేషియో ఎంత వచ్చిందమ్మా ఇక్కడ 4/5. 4:5 అంటే అర్థం ఏంటి, 4/5. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ రాస్తే మీకు కనబడుతుంది కదా. ఎస్, 5 5s ఎంత అమ్మా 25x మైనస్ 5 8s ఎంత 40 ఈజ్ ఈక్వల్ టు 4 6 24x మైనస్ 4 8s ఎంత 32. సో ఇది మనం చేయవలసిన క్వశ్చన్. ఇప్పుడు ఈ 40 అనేది ఇటుపక్క పట్టుకెళ్ళిపోండి, 24x అనేది ఇటుపక్క పట్టుకొచ్చేయండి. తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, సో x ఈజ్ ఈక్వల్ టు, బికాస్ 24x ఇటుపక్క తీసుకొస్తే మైనస్ అవుతుంది. 25 మైనస్ 24 అంటే x ఈజ్ ఈక్వల్ టు, సో 40 మైనస్ 32. సో ఇది ఇక్కడ తీసుకొస్తే ప్లస్ 40 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 8. x ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ద నెంబర్స్ ఆర్ డాష్ అన్నాడు, అంటే x అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 8 అనేది 5 8s ఎంత అమ్మా 40 ఒక నెంబర్, 6 8s ఎంత 48. సో వాట్ ఆర్ ద ఆన్సర్స్, C is the answer. 40 and 48 అవి ఆ రెండు నెంబర్స్ కూడా. ఇలాగే ముందు సమ్ కూడా మిమ్మల్ని చేయమని చెప్పాను. సో ఈ క్వశ్చన్కి వాట్ ఈస్ ద ఆన్సర్, 40 and 48 ద బోత్ ఆర్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్. Bhima's father is twice as old as Bhimal. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. Bhimal's father is twice as old as Bhimal. Bhimal కన్నా వాళ్ళ ఫాదర్ అనేవి 2 times ఎక్కువ అంట. అంటే Bhimal's father is equal to ఎంత 2 times of the Bhimal. 2 times of the Bhimal. So Bhimal is 4 times as old as his son. అంటే Bhimals అనేవాడు ఏమయ్యాడు, వాళ్ళ సన్ కన్నా 4 times ఎక్కువ అంట. సో Bhimals is equal to 4 times of the son. 4 times of the son. The ratio of the ages of Bhimal's father, Bhimal and Bhimal's son. ఆ మూడింటిని మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Bhimal's father is equal to ఏం చెప్పచ్చు మనం, Bhimal's son is equal to son అమ్మ. దానికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇప్పుడు Bhimalsకి ఏం చేయాలి, 2 into 4s. ఓకేనా, సో Bhimal is equal to 4s, son is equal to s. ఓకేనా, సో ఇప్పుడు చెక్ చేయండి. ఫాదర్ is equal to 8s is to, ఇది 4s is to, ఇది s. అంటే 8 is to 4 is to 1. Where is the answer, 8 is to 4 is to 1. This is the option. బికాస్ ఇది కదా రేషియో మనకు వచ్చింది. ఫాదర్ది 8s, Bhimalది 4s, సన్ది s. సో మూడింటిని మనం కంపేర్ చేసుకుంటే ఏమొచ్చింది, 8s is to 4s is to s. s అంటే అర్థం ఏంటి, ముందు నేమ్ లేకపోతే 1 ఉన్నట్టు. s క్యాన్సిల్ చేసాం అనుకోండి, 8 is to 4 is to 1. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీను? ఎస్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Shyam's income and expenditures are in the ratio of 13:9. If his monthly expenditure is 36,000, his monthly savings is dash. మనకు కావాల్సిన సేవింగ్స్ కావాలి. సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఆల్రెడీ మీకు చెప్పాను. సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు Shyam's income and expenditure are in the ratio ఎంత ఇచ్చారు, 13:9 ఇచ్చారు. If his monthly expenditure is 36,000 అంటే 9 parts is equal to 36,000. ఎందుకని, ఎక్స్పెండిచర్ అక్కడ 9 parts ఉంది కాబట్టి 9 parts is equal 36,000. అయితే మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, హిస్ సేవింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 13 minus 9, వాట్ ఈస్ ద ఆన్సర్, 13 minus 9 4 parts. ఎస్ ఆర్ నో? సో 13 minus 9 is equal to 4 parts. సో 4 parts is equal to dash. ఇది మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. 9 ones 9 how many times, 4,000. 4 4s ఎంత 16,000. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వేర్ ఈస్ 16,000, ఆప్షన్ సి. వేర్ ఈస్ 16,000, ఆప్షన్ సి. సో క్వశ్చన్ ఎంత ఉన్నా సరే మన ఆన్సర్స్ అనేవి ఓన్లీ ఒక లైన్లో మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఒకే ఒక స్టెప్తో మీకు ఆన్సర్ వచ్చింది. 16,000 ఇస్ ద ఆన్సర్. సో ఎప్పుడు కూడా క్వశ్చన్ని చూసి మీరు భయపడద్దు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. యా, దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్.
A sum of 150 rupees is divided among A, B and C such that B receives 18 rupees more than C. A receives 6 rupees more than B. Find the ratio of their shares. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఎంత వచ్చిందమ్మా, ఏ రిసీవ్ 6 మోర్ దెన్ బి, అంటే 6 రూపీస్ వచ్చింది బి కన్నా. సో బి కన్నా 6 రూపీస్ ఎక్కువ వచ్చింది ఏకి. నెక్స్ట్ వన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 18 రూపీస్ ఎక్కువ వచ్చింది సి కన్నా. సో సి ప్లస్ 18 రూపీస్ ఎక్కువ వచ్చింది. అంటే సికి ఎంత వచ్చింది, సికి సిఏ వస్తుంది. సార్ నో, సి ఈజ్ ఈక్వల్ టు సి, దట్స్ ఇట్. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం చెప్పారు, 150 రూపీస్ టోటల్ మనకి ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, బి వాల్యూ ఎంత ఇక్కడ, సి ప్లస్ 18 కదా. సో ఆ వాల్యూ ఏలో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 18 ప్లస్ సి. అంటే 6 ప్లస్ 18 ప్లస్ సి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఆన్సర్, 6 ప్లస్ 18 అంటే ఎంత, 24 ప్లస్ సి, అంతేనా. సో ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, సి ప్లస్ 18, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, సి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3 ప్లస్ చేస్తే ఎంత వస్తుందమ్మా, సో 24 ప్లస్ సి ప్లస్ సి ప్లస్ 18 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 150. అర్థమైందా, కనబడుతుంది అందరికీ, నేను రాస్తుంది కనిపించట్లేదా, ఒకసారి మళ్ళీ ఎరేజ్ చేసి మళ్ళీ చేద్దాం ఉండండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఓకే ఇక్కడ చిన్న రాస్తున్నాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 6 రూపీస్ బీ కన్నా వచ్చిందంటే బి ప్లస్ 6 అమ్మ. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, బీకి 18 రూపీస్ ఎక్కువ వచ్చింది, అంటే 18 ప్లస్ సి వచ్చింది. సి ఈజ్ ఈక్వల్ టు సి, ఇది మనకు తెలిసిన వాల్యూస్. ఓకేనా. ఇప్పుడు మనకు ఏ వాల్యూ కావాలి అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం చేస్తాం, బి వాల్యూ ఎంత, 18 ప్లస్ సి ప్లస్ 6 కదా. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 24 ప్లస్ సి వచ్చింది మనకి ఏ వాల్యూ. సో బి వాల్యూ ఇదే, సి వాల్యూ ఇదే. ఇప్పుడు మనం ఆ మూడింటిని కంపేర్ చేయాలంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది, 24 ప్లస్ సి ప్లస్ 18 ప్లస్ సి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 150. ఇన్ని సీలు ఎందుకు వచ్చాయి అంటే ఇదంతా కూడా ఏ వాల్యూ. ఓకే, ఇదంతా కూడా ఏ వాల్యూ, ఏది, ఇదంతా కూడా ఎవరి వాల్యూ, బిది, ఇది ఓన్లీ సిది. అర్థమైందా అందరికీను. సో ఇప్పుడు చూడండి, సి ప్లస్ సి దట్ ఈస్ ఈక్వల్ టు 3c ప్లస్ 24 ప్లస్ 18, 24కి 18 అనేది కలపండి. సో 12 దట్ ఈస్ ఈక్వల్ టు 42. సో 42 ఈజ్ ఈక్వల్ టు 150. ఓకేనా. సో 3c ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ 42. సో 150కి 42 మైనస్ చేయండి. 42 తీసేస్తే వాట్ ఈస్ ద ఆన్సర్, దిస్ ఈజ్ 10. 10 లోంచి 2 తీస్తే ఎంతమ్మా, 8. సో దిస్ ఈజ్ 14. 14 లోంచి 4 తీస్తే వాట్ ఈస్ ద ఆన్సర్, 10. సో 108. అర్థమైంది అందరికీను. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 108 వచ్చింది. సో 108 రూపీస్ అనేది ఇక్కడ తీయండి. సో 3c ఈజ్ ఈక్వల్ టు 108. మీకు కనబడుతుంది లాస్ట్లోని, కనిపించట్లేదా, ఇక్కడ రాద్దాం. ఈ పాయింట్ అనేది ఇక్కడ రాస్తున్నాను. సో 3c ఈజ్ ఈక్వల్ టు 108. c ఈజ్ ఈక్వల్ టు 108/3. సో 3 ones 3 how many times, 3 3s 9, రిమైనింగ్ 1 36. సో c ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 36 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ షేర్స్, వాటి యొక్క షేర్స్ యొక్క రేషియోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, c ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 36 రూపీస్ వచ్చింది. అంటే ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 36, 24 ప్లస్ 36. ఏ రేషియో ఎంత వస్తుంది, 10, అంటే 60 అనేది ఏ రేషియో, అంటే ఏ యొక్క రేషియో 6:, ఓకేనా. ఇప్పుడు మనకి నెక్స్ట్ కావాల్సింది ఎవరిది, బి కావాలి. సో బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది, 36 కదా. సో 36 ప్లస్ 18, బికాస్ 18 రూపీస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి. సో 36 ప్లస్ 18 అంటే ఎంత వస్తుంది, 14. సో 3 4 5 54. సో దిస్ ఈజ్ 54:. ఇప్పుడు నెక్స్ట్ వన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అమ్మా, 36. సో ఈ మూడు కూడా మనకి క్యాన్సిల్ అవుతాయా, ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. అవి క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. సో డైరెక్ట్గా 2 టేబుల్తో చేద్దాం, 3 టేబుల్తో చేద్దాం. 3 టేబుల్తో చేసేయండి. 3 how many times, 3 20s ఈజ్ టు 3 how many times, 3 1s 3, రిమైన్ 24, 3 8s 24. నెక్స్ట్ వన్ 3 12s 36. ఈ మూడు కూడా మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి కదా. సో 2 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 2 10s, 2 9s, 2 how many times, 2 6. ఈ మూడు మనకి క్యాన్సిల్ అవ్వవు. సో 10:9:6. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 10:9:6.
సో చూడడానికి ప్రాసెస్ ఎక్కువలా కనిపించవచ్చు, బట్ చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ఓకేనా, అర్థమైంది అందరికీను. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 10:9:6. సో దిస్ ఈస్ ద ఆన్సర్స్. దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ ద రివిజన్ 2 టెస్ట్ పేపర్ మ్యాథ్స్. సో ఇంకా ఇంటెలిజెన్స్ మనం చెప్పలేదు కాబట్టి ఇంటెలిజెన్స్ కూడా మనం చెక్ చేద్దాం. ఓకే, సో రివిజన్ టెస్ట్ 2 పేపర్స్లో ఆటోమేటిక్గా ఇప్పుడు మొత్తం 50 క్వశ్చన్స్ అనేవి మ్యాథ్స్ నుంచి మనం చెప్పడం జరిగింది. ఈ 50 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, యావరేజ్ నుంచి రేషియోస్ నుంచి వచ్చాయి. సో యావరేజ్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రేషియో నుంచి వచ్చిన వాటిలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ కొన్ని ఏమో చాలా ఈజీ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మ్యాక్సిమం మీకు సైనిక్ ఎగ్జామ్ అయితే ఈ ఈజీ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం మీకు ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. ఇవ్వరని చెప్పట్లేదు, ఇవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇంకా రిమైనింగ్ మోడల్స్ ఏమైనా ఉంటే అవి కూడా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆటోమేటిక్గా అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ.